హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు సివిల్ ఆంటిన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవాటి వీడియోలో మనం ఆటోకేడ్ని యూజ్ చేసి 2D డ్రాయింగ్ అంటే 2D ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలి అనేది నేర్చుకుందాం. సో ఫస్ట్ మనం ఆటోకేడ్ ఓపెన్ చేసుకుందాం. సో మీకు కనిపిస్తుంది కదా ఒక 2D ప్లాన్ అనేది, ఒకసారి చూడండి. ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే 45 ఫీట్ బై 52 ఫీట్లో ఒక ఏరియాలో మనకి ఒక 2D ప్లాన్ అనేది డ్రా చేయడం జరిగింది అనమాట. సో ఈ ప్లాన్ ఒకసారి గమనించండి. సో అదేవిధంగా మీకు ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి, టూల్ బార్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ టూల్ బార్స్ అనేవి ఆల్రెడీ ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేయడం జరిగింది. సో ఆ వీడియో లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాం. సో మీరు అక్కడ నుంచి వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు. సో ఈ వీడియోలో ఏంటంటే ఇక్కడ కనిపిస్తున్న మీకు ఇక్కడ రూమ్స్ ఉన్నాయి. సో రూమ్స్ ఎలాగ డ్రా చేయాలి అండ్ వచ్చేసి హ్యాచింగ్ ఎలా ప్రొవైడ్ చేయాలి అండ్ మీకు ఇక్కడ వచ్చేసి డిఫరెంట్గా ఒక్కొక్క రూమ్కి ఒక్కొక్క సైజ్ ఉంటుంది, దానికి సంబంధించిన రూమ్ నేమ్ ఉంటుంది, అవి ఎలా పెట్టాలి, డోర్స్ విండోస్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫర్నిచర్ ప్లేస్మెంట్ ఎలా ఉండాలి, ఇంకా ల్యాండ్స్కేపింగ్, ఇవన్నిటి గురించి వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ వచ్చేసి మనం ఒక న్యూ ఫైల్ అయితే ఓపెన్ చేసుకుందాం. సో నేను స్టార్ట్ డ్రాయింగ్ని క్లిక్ చేస్తున్నాను. సో ఒక ఫైల్ అనేది ఓపెన్ అయింది నాకు ఇప్పుడు. సో మనం ఏదైనా 2D ప్లాన్ డ్రా చేస్తున్నా సరే, ఏది డ్రా చేసినా సరే ఫస్ట్ మనం సెట్ చేసుకోవాల్సిన యూనిట్స్. సో మనం ఏ యూనిట్స్లో డ్రా చేస్తున్నాం అనేది మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఫస్ట్ మనం యూనిట్స్ని సెట్ చేసుకుందాం. సో యూనిట్స్కి వచ్చిన కమాండ్ UN ఎంటర్. సో UN ఎంటర్ చేశాను. సో UN ఎంటర్ చేయగానే మనకు అక్కడ ఒక బాక్స్ అనేది ఓపెన్ అయింది. సో ఇందులో చూసినట్లయితే ఇక్కడ డెసిమల్ అనేది కనిపిస్తుంది కదా. సో డెసిమల్ మీద క్లిక్ చేయండి, కిందకి యారో బటన్ మీద క్లిక్ చేయగానే మీకు కొన్ని యూనిట్స్ అయితే వస్తూ ఉంటాయి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఉంటాయి, ఆర్కిటెక్చరల్ అని, ఇంజనీరింగ్ అని, ఫ్రాక్షనల్ అని, సైంటిఫిక్ అని. సో మనం ఆర్కిటెక్చరల్ మీద పెట్టుకుందాం. సో ఆర్కిటెక్చరల్ పెడితే ఫీట్ ఇన్ ఇంచెస్లో మనం డ్రా చేయొచ్చు అనమాట. సో ప్రెసిషన్ అంటే ఏం లేదు, పాయింట్ తర్వాత వచ్చి వాల్యూస్ని ఏ విధంగా చూపించాలి, ఎన్ని పాయింట్స్ వరకు చూపించాలి అనేది ప్రెసిషన్ చూపిస్తుంది అనమాట. సో ప్రెసిషన్ కావాలంటే మీరు 0 పెట్టేసుకోవచ్చు, లేకపోతే ఎంతో కొంత ప్రెసిషన్ పెట్టి ఓకే చేయండి. సో ఓకే చేయగానే ఓకే యూనిట్స్ అనేవి సెట్ అవుతాయి అనమాట. సో యూనిట్స్ అనేవి మనకు ఇప్పుడు సెట్ అయిపోయినాయి. ఇక్కడ చూడొచ్చు యూనిట్స్ అని వచ్చింది కమాండ్ లైన్ పైన. సో యూనిట్స్ అనేవి వచ్చింది కాబట్టి సో ఫస్ట్ మనం యూనిట్స్ అనేవి సెట్ చేసేసుకున్నాం. తర్వాత మనం ఈ డ్రాయింగ్ ఒకసారి గమనిద్దాం. సో ఈ డ్రాయింగ్ మనం గమనించినట్లయితే ఇక్కడ అన్ని డిఫరెంట్ కలర్స్లో కనిపిస్తున్నాయి. అవి స్పెసిఫిక్ కలర్స్ కాదు, చెప్పాలంటే ఒక్కొక్కటి ఒక్కొక్క లేయర్లో ఉందన్నమాట. సో ఇవన్నీ ఒక లేయర్. సో మనకు కనిపిస్తున్న ఫర్నిచర్ అంతా ఒక లేయర్, టెక్స్ట్ అంతా ఒక లేయర్, అండ్ వచ్చేసి వాల్స్ అని ఒక లేయర్, విండోస్ అనేది ఒక లేయర్. సో డిఫరెంట్ లేయర్స్ కింద ఉంటాయి, మనకి చూడడానికి బాగుంటుంది అండ్ మనం చేసే ఆపరేషన్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది. సో లేయర్స్ వల్ల మెయిన్ యూజ్ ఏంటంటే మనకి ఏవి కావాలితే ఉంచుకోవచ్చు, కనిపించాల్సిన డిస్ప్లేలో మనకి ఏవైతే చూపించాలన్నా అవి చూపించవచ్చు, ఫర్నిచర్ కావాలంటే ఆఫ్ చేసుకోవచ్చు అనమాట. సో అది యూజ్. ఇంకా కాబట్టి మనం అన్ని లేయర్స్లోనే సెట్ చేసుకొని చేస్తూ ఉంటాం అనమాట. సో ప్లాన్ అన్న, సెక్షన్ అన్న, ఎలివేషన్ అన్న, ఇవన్నీ లేయర్స్లో ఉంచుకొని మనం డ్రా చేస్తాం అనమాట. సో ఫస్ట్ మనం యూనిట్ సెట్టింగ్ అయిపోయింది కాబట్టి మనకు ఇప్పుడు సో లేయర్స్ మనం సెట్ చేసుకుందాం అనమాట. సో ఇక్కడ చూసినట్లయితే మనం చాలా లేయర్స్ అనేవి కనిపిస్తున్నాయి మనకి. సో ఈ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ ఉన్నాయి. ఈ లేయర్స్ మనం సెట్ చేసుకుందాం ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు. సో లేయర్స్ అని ఎలా సెట్ చేసుకోవాలి అంటే, సో ఇక్కడ మనం గమనించినట్లయితే ఇక్కడ ఒక లేయర్స్ అనేది ఒక టూల్ బార్ మనకు కనిపిస్తుంది కదా. సో ఇక్కడ లేయర్స్ అనేది, సో ఇందులో ఇక్కడ మనకి లేయర్ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో మనం ఇక్కడ క్లిక్ చేసుకున్నట్లయితే ఎన్ని లేయర్స్ అయితే ఉన్నాయని లేయర్స్ వస్తాయి. ఇందులో ఎటువంటి లేయర్ లేదు, డిఫాల్ట్ ఒక లేయర్ అయితే ఉంటుంది యాక్చువల్గా అన్నిటికి. సో ఆ లేయర్ ఒకటే కనిపిస్తుంది. సో లేయర్ ప్రాపర్టీస్లోకి వెళ్ళి మనం లేయర్ ప్రాపర్టీస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయింది. సో ఈ విధంగా ఓపెన్ చేసుకోవచ్చు, లేకపోతే ఒకసారి LA ఎంటర్ అని ప్రెస్ చేయొచ్చు. సో LA ఎంటర్. సో LA ఎంటర్ ప్రెస్ చేయగానే మనకి ఇక్కడ విండో అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ మనం గమనించుకోవచ్చు. సో ఇక్కడ నేమ్ అనేది ఉంది, మనం ఇచ్చే లైన్ యొక్క నేమ్ లేయర్ యొక్క నేమ్ అనేది ఫిట్ చేసుకోవచ్చు, ఇంకా కలర్ ఫిట్ చేసుకోవచ్చు, లైన్ టైప్ ఏ విధంగా ఉండాలి అని ఫిక్స్ చేసుకోవచ్చు, లైన్ వెయిట్, ఇలా డిస్క్రిప్షన్, ఇలా డిఫరెంట్గా మనం ఆ లైన్కి సంబంధించి ఏమైతే స్పెసిఫిక్గా మనకు కావాలనుకుంటున్నామో అవన్నీ కూడా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు అనమాట. సో లేయర్ని క్రియేట్ చేయడానికి మనం ఫస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐకాన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో క్లిక్ చేయగానే అక్కడ లేయర్ అనేది ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో మన దాని పేరు పెట్టుకోవచ్చు, బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. సో దానికి వాల్స్ అనేసి ఇచ్చాను అనమాట. సో వాల్స్ అనేసి ఇచ్చేసి
పక్కన క్లిక్ చేశాను. సో క్లిక్ చేయగానే ఇక్కడ వాల్స్ అని లేయర్ అనేది ఒకటి క్రియేట్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కలర్, సో కలర్ ఆప్షన్ ఉంది. సో వాల్కి మనకి ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇచ్చుకోవచ్చు. సో నేను వైట్ ఉంచుతున్నాను నార్మల్గా. సో కంటిన్యూస్ అంటే ఇక్కడ సో లైన్ టైప్ అనమాట అది. సో లైన్ కంటిన్యూస్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకి కంటిన్యూస్ లైన్ అనేది కనిపిస్తుంది. సో కంటిన్యూస్ లైన్ అంటే పర్ఫెక్ట్ అలా కంటిన్యూగా వెళ్తూ ఉంటుంది, ఎటువంటి మధ్యలో గ్యాప్స్ రావడం కానీ లేకపోతే ఇలాంటివి ఉండవు. సో మనం ఇంకా ఒకవేళ మనకి వేరే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ కావాలనుకున్నాం అంటే ఇక్కడ లోడ్ అనేది ఆప్షన్ ఉంటుంది. సో లోడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చాలా టైప్స్ ఆఫ్ లైన్స్ మీకు కనిపిస్తుంటాయి అనమాట. సో చూడొచ్చు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైన్స్ అన్ని మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. సో అదనమాట, లోడ్ చేసుకుని ఓకే చేస్తే అక్కడ మనకి అక్కడికి అది రావడం జరుగుతుంది. సో ఇది నేను క్యాన్సిల్ చేస్తున్నాను. సో వాల్స్ అనేది ఒకటి లేయర్ క్రియేట్ చేసాం. ఇంకొకటి వచ్చేసి వాల్స్ ఉంటాయి మనకి. యాక్చువల్గా ఇంకేం డ్రా చేస్తాం మన ప్లాన్లో, వాల్స్ ఉంటాయి, డోర్స్ ఉంటాయి, విండోస్ ఉంటాయి, అదేవిధంగా టెక్స్ట్ ఉంది, ఫర్నిచర్ ఉంది, ఇంకా వెంటిలేటర్స్, స్టెయిర్ కేస్, ఇలా డిఫరెంట్ ఉన్నాయి కాబట్టి అన్నిటికీ లేయర్స్ అన్ని క్రియేట్ చేసేద్దాం ఫాస్ట్గా. సో వచ్చేసి సో డోర్స్కి వచ్చేసి మనం ఒక కలర్ పెడదాం. సో డోర్స్కి వచ్చేసి ఒక డిఫరెంట్ కలర్ అండ్ నెక్స్ట్ లేయర్ విండోస్. సో విండోస్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాం, ఓకే చేస్తాం. ఓకే చేయగానే కలర్ అనేది సెలెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ లేయర్. సో మీరు ఈ విధంగానే లేయర్నే కాకుండా సో Alt+N నొక్కినా సరే మనకి కొత్త లేయర్ అని రావడం జరుగుతుంది అనమాట. సో Alt+N నొక్కగానే కొత్త లేయర్ అనేది క్రియేట్ అవ్వడం జరిగింది. సో మనకి కొన్ని లేయర్స్ అనేది అయితే క్రియేట్ చేసుకున్నాం మనం ఇక్కడ. సో మనం ఎన్ని లేయర్స్ క్రియేట్ చేసి మనం స్పెషల్గా ఎన్ని లేయర్స్ యూస్ చేస్తున్నాం తెలుసుకోవడానికి కింద మీరు చూసుకున్నట్లయితే 8 లేయర్స్ డిస్ప్లేడ్ అండ్ 8 టోటల్ లేయర్స్ అనేసి ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి. సో మనం 8 లేయర్స్ అనేవి యూస్ చేస్తామంట. ప్రజెంట్ మనం 8 లేయర్స్ అనేవి క్రియేట్ చేసాం. సో ఎన్ని లేయర్స్ క్రియేట్ చేసాం ఇక్కడ చూసుకోవచ్చు అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసి సో లేయర్స్ అనేవి క్రియేట్ చేయడం జరిగింది. సో కంప్లీట్గా మనం యూనిట్ సెట్టింగ్ చేస్తాం, లేయర్స్ అనేవి కూడా క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే డౌన్ యారో క్లిక్ చేస్తే లేయర్స్ ఉన్నాయి మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తున్నాయి. సో డోర్స్, విండోస్, ఫర్నిచర్స్, వాల్స్, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేయర్స్ అనేవి మనం క్రియేట్ చేసి పెట్టుకున్నప్పుడు సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంకోటి చేద్దాం. ఎంత ఏరియాలో మనం డ్రా చేస్తున్నాం అనేది ఫస్ట్గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుందాం మన డ్రాయింగ్లో ఎంత ఏరియా ఉంది అనేసి ఒకసారి. సో ఇక్కడ చూసినట్లయితే 45 feet by 52 feetలో ఒక మనకి ఏరియా అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో మన డ్రాయింగ్లో వచ్చేసి ఇప్పుడు సో మనం ఫస్ట్ కమాండ్ తీసుకుంటున్నాం. సో ఎంటర్. సో ఎంటర్ తీసుకోగానే అది స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అని అడుగుతుంది. మీకు నచ్చిన చోట అది స్పెసిఫై చేసుకోవచ్చు, అంటే ఎక్కడికి కావాలంటే మీరు ఎక్కడికి కావాలంటే క్లిక్ చేసుకోవచ్చు. సో నేను క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి మనకి డౌన్ సైడ్కి 52 feetలో కావాలి కాబట్టి సో లైన్ అనేది పర్ఫెక్ట్ స్ట్రైట్గా రావట్లేదు. సో F8 ఆన్ చేస్తున్నాను. సో F8 నొక్కగానే ఆర్థో మోడ్ అనేది ఆన్ అవుతుంది. సో F8తోనే అవసరం లేకుండా మీరు ఇక్కడ కనిపిస్తున్న ఈ ఐకాన్ ఒకటి క్లిక్ చేసినా సరే ఆర్థో మోడ్ ఆఫ్ అవడం జరుగుతుంది. సో ఆన్ చేశాను, ఇక్కడ ఆఫ్ చేశాను. సో అదనమాట ఆర్థో మోడ్ అంటే ఏంటంటే లైన్ స్ట్రైట్గా వస్తుంది లేకపోతే హారిజంటల్గా వస్తుంది, అంతేగాని యాంగిల్గా మూవ్ అవ్వదు అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంగిల్స్లో మూవ్ అవ్వకుండా అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే సో లైన్ అనేది స్ట్రైట్, హారిజంటల్ ఆర్ వెర్టికల్. ఒకవేళ నేను ఇంక్లైన్గా మూవ్ చేద్దామన్నా సరే అది మూవ్ అవ్వడం లేదు. సో అది ఆర్థో మోడ్ యొక్క యూజ్ అనమాట. పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ అనేది మనకు వస్తుంది. సో మనకు వచ్చేసి ఇప్పుడు వెర్టికల్గా ఉన్న డిస్టెన్స్ ఎంత 52 feet అనమాట. సో 52 feet ఇచ్చాను, ఎంటర్ చేశాను. సో 52 feetలో ఒక లైన్ అనేది ఫామ్ అయింది. సో ఇటు పక్క ఎంత కావాలి 45 feet కావాలి. సో 45 feet ఇచ్చాను, ఎంటర్ చేశాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్క కూడా మనకి 52 feet, ఎంటర్. సో ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ మీరు క్లిక్ చేసినా క్లోజ్ అయిపోతుంది, లేకపోతే 45 feet ఇచ్చినా క్లోజ్ అయిపోతుంది. సో దీనికి ఉన్న కమాండ్ ఒకటి చెప్తాను నేను కూడా. యాక్చువల్ కానీ మనం ఏదైనా ఒక రెక్టాంగిల్ బాక్స్ కానీ ఇటువంటి డ్రా చేస్తున్నప్పుడు
మనం ఎలాగా తిరిగొచ్చి ఫస్ట్ పాయింట్‌కి క్లోజ్ అవుతాం కాబట్టి, సో, డైరెక్ట్‌గా మనకున్న కమాండ్ సి ఎంటర్ అనమాట. సో, అయితే ఏంటంటే, ఒకవేళ మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే, ఈ స్టార్టింగ్ అనేది స్టార్టప్ ఇక్కడితో ఎండ్ అవుతుందనమాట అదొచ్చి. సో, ఇప్పుడు మనం చూస్తున్నాం సి ఎంటర్ ప్రెస్ చేస్తున్నాను. సో, క్లోజ్ అయిపోయింది. మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి ఇలా వెళ్ళాం కాబట్టి అది ఇక్కడికొచ్చి క్లోజ్ అవుతుంది. సో, ఒకవేళ ఈ లైన్ లేకుండా మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇలా వెళ్ళి ఇక్కడ తీసుకొచ్చి క్లోజ్ చేసామంటే ఇక్కడికొచ్చి క్లోజ్ అవుతుంది. సో, ఎక్కడైతే స్టార్ట్ చేసామో అక్కడికి వచ్చి క్లోజ్ అవ్వడం జరుగుతుంది అనమాట సి ఎంటర్ అనేది. సో, సి ఎంటర్ ఫర్ క్లోజ్ అనమాట. సో, అది అక్కడికి ఒక ఏరియా అనేది మనం ఫామ్ చేయడం అయితే జరిగింది. సో, అది ఇక్కడ మనం సెట్ బ్యాక్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో, ఫస్ట్ వచ్చేసి సెట్ బ్యాక్స్ అంటే ఏంటి? సో, సెట్ బ్యాక్స్ అంటే మనం యాక్చువల్గా యూజ్ చేస్తుంటాం ఇంటి చుట్టూ ఉన్న ప్లేస్ అనమాట. మనకి ఫ్రంట్లో రోడ్డు ఉంటే రోడ్ నుంచి ఎంత గ్యాప్లో మన హౌస్ అనేది ఉండాలని పర్టికులర్ డిస్టెన్సెస్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. యాక్చువల్గా అయితే విలేజ్ రోడ్స్కి ఒక రకంగా ఉంటుంది, 9 మీటర్స్ ఉంటుంది విలేజ్ రోడ్స్కి, ఇలాగా మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్కి వేరేగా ఉంటుంది అలాగనమాట. సో, అది సో మనం ఇప్పుడు ఆఫ్సెట్స్ అని ఓకే ఆఫ్సెట్ని యూజ్ చేసుకొని సెట్ బ్యాక్స్ అని ఇద్దాం అనమాట. సో, ఆఫ్సెట్ కమాండ్ యూజ్ చేస్తున్నాను. సో, ఆఫ్సెట్కి ఉన్న కమాండ్ పేరు వచ్చేసి ఓ ఎంటర్. సో, ఓ ఎంటర్ తీసుకోవచ్చు, లేకపోతే మీరు ఇక్కడ కనిపిస్తుంది ఐకాన్ మీరు ఇక్కడ కనిపిస్తుంది కదా, సో ఆఫ్సెట్ అనమాట. సో, దీన్ని యూజ్ చేసి కూడా మీరు ఆఫ్సెట్ని తీసుకోవచ్చు. సో, ఓ ఎంటర్ తీసుకున్నాను. ఓ ఎంటర్ తీసుకోగానే స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్ అని అడుగుతుంది. సో, స్పెసిఫై ఆఫ్సెట్ డిస్టెన్స్ అంటే ఎంత డిస్టెన్స్లో మీకు ఆఫ్సెట్ కావాలి అని అడుగుతుంది అనమాట. సో, ఎంత డిస్టెన్స్లో కావాలి, నేను ఒక 5 ఫీట్ తీసుకుంటున్నాను. 5 ఫీట్ తీసుకుని ఎంటర్ చేస్తున్నాను. సో, ఎంటర్ చేయగానే మనకి పిక్ బాక్స్ అనేది వచ్చింది. ఆ క్రాస్ హెయిర్స్ అనేవి మాయమైపోవడం జరిగింది. సో, పిక్ బాక్స్ యూజ్ చేసి మనం పిక్ చేస్తాం అనమాట. సో, ఓకే, ఇప్పుడు మనకి ఏ ఆబ్జెక్ట్ అయితే ఆఫ్సెట్ అవ్వాలి మనకు అనుకుంటున్నామో ఆ ఆబ్జెక్ట్ని క్లిక్ చేయాలి. ఎంత డిస్టెన్స్ అనేది మనం ఆల్రెడీ 5 ఫీట్ ఇచ్చాం కాబట్టి మధ్యలో 5 ఫీట్ అనేది కనిపిస్తుంది. సో, లోపలికి కావాలా బయటికి కావాలా అనే దాన్ని మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో, లోపలికి అంటే లోపలికి వస్తుంది, సో బయటికంటే బయటికి వెళ్తుంది అనమాట. సో, అది సో నాకు లోపలికి కావాలి కాబట్టి లోపలికి ఇచ్చి 5 ఫీట్ ఎంటర్ చేశాను. సో, అదేవిధంగా పైనుంచి కూడా నాకు 5 ఫీట్ అండ్ ఇటు పక్క నుంచి కూడా ఒక 5 ఫీట్ అండ్ ఫ్రంట్ నుంచి ఒక కొంచెం ఎక్కువ ఇద్దాం. సో, 8 ఫీట్ అనేది ఇక్కడ ఇస్తున్నాను అనమాట నేను. సో, 8 ఫీట్ ఇచ్చి ఎంటర్ చేశాను. సో, ఇది 8 ఫీట్. సో, ఎస్కేప్ చేస్తున్నాను. ఏదైనా ఒక కమాండ్ నుంచి మీరు బయటికి రావాలంటే ఎస్కేప్ క్లిక్ చేస్తే మీరు కమాండ్ నుంచి బయటకు వచ్చేస్తారు. సో, ఇక్కడ మీరు గమనించగానే కమాండ్ నుంచి బయటికి రావగానే పిక్ బాక్స్ ప్లస్ క్రాస్ హెయిర్స్ రెండు కలిసి వచ్చినాయి. సో, ఇక్కడ మీరు గమనించవచ్చు. సో, పిక్ బాక్స్ అనేది సెంటర్లో కనిపిస్తుంది. పిక్ బాక్స్ అనేది ఏదైనా పిక్చర్ అని యూస్ చేస్తాం. క్రాస్ హెయిర్స్ అనేవి మనం కమాండ్ రన్ అవుతున్నట్టు కనిపిస్తుంటే కొనుక్కున్నట్లకి. సో, అయితే ఏంటంటే ఇప్పుడు మనం ఇది మనం డ్రా చేయాల్సిన ఏరియా అనమాట. సో, మన కన్స్ట్రక్షన్ ఏరియా ఇది. సో, టోటల్ కన్స్ట్రక్షన్ ఏరియా ఇది. సెట్ బ్యాక్స్ వదలగా మనకు వచ్చిన కన్స్ట్రక్షన్ ఏరియా ఇది అనమాట. సో, ఇప్పుడు మనం మన కన్స్ట్రక్షన్ ఏరియాని క్లియర్ చేద్దాం. సో, అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేస్తాను అనమాట. సో, ట్రిమ్కి ఉన్న ఆప్షన్ టీఆర్ డబుల్ ఎంటర్. సో, టీఆర్ డబుల్ ఎంటర్ చేయగానే మీకు ఇక్కడ మళ్ళీ పిక్ బాక్స్ అనేది అపియర్ అవుతుంది. సో, దేని దగ్గర మీకు ఏ లైన్ అయితే అవసరం లేదనుకుంటున్నారో ఆ లైన్ దగ్గరికి వెళ్ళి దానిపైన క్లిక్ చేసిన వెంటనే అది ఎరేజ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో, ఎరేజ్ అయిపోతుంది. సో, అదేవిధంగా ఇక్కడ మనం క్లిక్ చేసుకొని ఇలా కిందకి తీసుకొచ్చి నెక్స్ట్ ఇలా ఏ విధంగా క్లిక్ చేసినా సరే అక్కడ ఒక లైన్ అనేది రావడం జరిగి క్లియర్ అయిపోవడం జరుగుతుంది. సో, కొన్ని ఓల్డర్ వెర్షన్స్లో ఏంటంటే గ్రీన్ కలర్ విండో అనేది అపియర్ అవుతుంది. సో, ఆ విండోలో ఏమున్నా సరే అన్ని క్లియర్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో, ఆ విధంగా కూడా ఉంటుంది. సో, నేను వచ్చేసి ఆటోకేడ్ 2021 వెర్షన్ యూజ్ చేస్తున్నాను. సో, 2000 ఆటోకేడ్ 2020 వెర్షన్ ఇలా లాస్ట్ పాత వెర్షన్స్ అన్నింటిలో కూడా ఆ విధంగా ఉంటుంది అనమాట. సో, అది సో ఏ వెర్షన్ యూజ్ చేసినా సరే మీకు కనిపించే ఇంటర్ఫేస్ అంతా కొంచెం చేంజ్ ఉంటుందేమో కానీ కమాండ్స్ అన్ని సేమ్, మొత్తం అంతా సేమ్ అనమాట. సో, వెర్షన్ అనేది కొత్తగా ఉండడం కోసం చేంజ్ చేస్తూ ఉంటారు కొన్ని మార్పులు అంతే. సో, ఇందులో అయితే కొంచెం డార్క్గా థీమ్ పెట్టి ఇచ్చారు. లాస్ట్ వెర్షన్స్లో కొంచెం లైట్గా ఉంటుంది అంతే. సో, ఎస్కేప్ చేస్తున్నాను, ఈ కమాండ్ నుంచి బయటకు వచ్చేస్తున్నాను. సో, బయటకు వచ్చేసాం. సో, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే మనది ఈ రెక్టాంగిల్ అనమాట. సో, మనం డ్రా చేయవలసిన ఏరియా అంతని. సో, ఇది మనకి అవైలబుల్గా ఉన్న ఏరియా. సో, ఇదన్నమాట. మనం ఇప్పుడు ఇంకొక లేయర్ అనేది క్రియేట్ చేద్దాం. ఓకే, లేయర్ ప్రాపర్టీస్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ ఇంకో లేయర్ అనేది క్రియేట్ చేస్తున్నాను నేను ఇప్పుడు. సో, ఆ లేయర్ దేనికంటే బౌండరీస్కి అనమాట. సో, బౌండరీ అంటే దానికి ఒక కలర్ ఇద్దాం. ఓకే, క్లోజ్. సో, ఇక్కడ మనం గమనించుకున్నట్లయితే సో ఇప్పుడు దీన్ని మనం 0 లేయర్లో డ్రా చేసాం.
మనకు కనిపిస్తున్న ప్రతి లైన్ కూడా ఇప్పుడు మనం జీరో లేయర్ డ్రా చేస్తాం. ఎలా తెలుస్తుందంటే మనం ఇక్కడ లైన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఏ లేయర్ అయితే ఉంటుందో ఆ లేయర్ మనం ప్రజెంట్ డ్రా చేస్తున్న లేయర్ అంటే ఏ లేయర్లో ఉందో ఆ లేయర్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట అది మనకి. సో మనం జీరో లేయర్లో ఉన్నాం. సో మనం ఏ లేయర్ కావాలి ఇప్పుడు ఆ లేయర్ సెట్ చేసుకుందాం. సో నేను బౌండరీని లేయర్ సెట్ చేసుకుంటున్నాను. సో బౌండరీని లేయర్ సెట్ చేసుకోగానే ఇక్కడ మీకు గమనించుకోవచ్చు ఇక్కడ బై లేయర్లో కలర్ చేంజ్ అయిందంటే మనం బౌండరీకి పెట్టుకున్న కలర్ అనేది వస్తుంది. సో ఈ బై లేయర్ విత్ ఇవన్నీ ఒకవేళ మనం సెట్ చేసుకున్నట్లయితే ఇక్కడ మీరు గమనించవచ్చు బై లేయర్ ఒక మనకి ఇక్కడ లైన్ టైప్ తర్వాత ఒక విడ్త్ అనేది స్పెసిఫిక్గా ఉంటుంది అనమాట. సో లైన్కి ఎంత ఉండాలి విడ్త్ అనేసి అది ఇక్కడికి వచ్చేస్తుంది ఆటోమేటిక్ మనం సెట్ చేసుకున్నట్లయితే. సేమ్ అదేవిధంగా కంటిన్యూస్ లైన్ లేకపోతే ఇంకేమైనా లైన్స్ మనం ఫిట్ చేసుకుందాం అనేది కూడా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఇక్కడ కలర్ వచ్చినట్టే. అదే ఇప్పుడు మనం ఈ బౌండరీ అంటే మనకి కనిపిస్తున్న ఈ బౌండరీని అంతా కూడా మనం ఒక లేయర్లో ఫిట్ చేసుకుంటాం అనమాట. సో ఇప్పుడు నేను నాకు ఏదైతే ఆ లేయర్లోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ లేయర్ని క్లిక్ చేసి లైన్ క్లిక్ చేస్తున్నాను. సో లైన్ క్లిక్ చేయగానే అది ఏ లేయర్లో ఉంది ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట వెంటనే. సో మనం దాని మీద క్లిక్ చేసి డౌన్ యారో ఏ లేయర్లోకి వెళ్ళాలనుకుంటున్నామో ఆ లేయర్కి వెళ్ళి ఆ లేయర్ని క్లిక్ చేస్తే ఆ లేయర్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది అనమాట వెంటనే. సో ఎస్కేప్ చేస్తే ఇక్కడ గమనించవచ్చు లైన్ టైప్ అనేది కలర్ మారిపోయింది. సో ఆ లైన్ మీద ఒక్కసారి ఉంచుకొని అక్కడ చూడవచ్చు మీరు. సో బై లేయర్ అని చెప్పేసి కలర్ వస్తుంది. లేయర్ నేమ్ వచ్చేసి బై లేయర్ అండ్ లైన్ టైప్ వచ్చేసి కూడా బై లేయర్లోనే ఉంది. సో అదనమాట. ఇది ఈ విధంగా మనకి బౌండరీ అనేది మారడం జరిగింది. సో వచ్చేసి ఓకే బౌండరీ మారింది. ఇప్పుడు మనకి వాల్స్ అనేవి డ్రా చేయాలన్నమాట. మనకు కనిపిస్తున్న వైట్ కలర్ లైన్ ఆ వైట్ కలర్ రెక్టాంగులర్ బాక్స్ అనేది మన కన్స్ట్రక్షన్ ఏరియాలో మనం ఇప్పుడు వచ్చేసి 2D ప్లాన్ అనేది డ్రా చేస్తాం కంప్లీట్గా. సో ఒకసారి మనం 2D ప్లాన్ గమనిద్దాం ఏ విధంగా ఉందో. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనకి కనిపిస్తున్న ఏరియా ఇదనమాట. సో ఇక్కడ బౌండరీ ఇచ్చాం కదా. సో ఇది బౌండరీ లేయర్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనకి ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది 10x10 ఫీట్స్లో అండ్ టాయిలెట్స్ కనిపిస్తుంది పూజ గది అండ్ వచ్చేసి 10x10 ఫీట్లో బెడ్రూమ్ అండ్ ఇక్కడ టాయిలెట్ కనిపిస్తుంది 6 feet by 10 feet. ఓకే ఇంకా ఇక్కడ ఓకే వెయిట్ వరండా కనిపిస్తుంది కిచెన్ కనిపిస్తుంది. సో ఇవన్నీ అందులో ఇప్పుడు మనం డ్రా చేసుకుంటాం అనమాట. సో డ్రాయింగ్లో వెళ్తున్నాను నేను ఇప్పుడు. సో ఇదనమాట. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏదైనా సరే గది అనేది ఏ విధంగా స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ వాల్ ఉంటుంది. వాల్ తర్వాత ఒక రూమ్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో వాల్ థిక్నెస్లో మనకు తెలియాలి ఇప్పుడు. సో యాక్చువల్గా అయితే అందరూ ఇన్నర్ వాల్స్కి ఒక రకమైన థిక్నెస్ ఇస్తూ ఉంటారు, లేకపోతే అవుటర్ వాల్స్ ఒక రకమైన థిక్నెస్ ఇస్తూ ఉంటారు. సో ఇన్నర్ వాల్ థిక్నెస్ వచ్చేసి 4.5 inches ఉంటుంది. అదేవిధంగా అవుటర్ వాల్స్ ఎక్స్టర్నల్ వాల్స్కి వచ్చేసి 9 inches అనేది ఉంటుంది అనమాట. సో మనం అలా డిఫరెంట్ ఇవ్వకుండా నార్మల్గా 9 inches అనేది కూడా యూజ్ చేయవచ్చు. సో 9 inches యూజ్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే. సో ఫస్ట్ వచ్చేసి ఎలా డ్రా చేయాలి. సో ఎంటర్ తీసుకుంటున్నాను. ఎంటర్ అంటే ఆఫ్ సెట్ ఆల్రెడీ ఒకసారి యూజ్ చేసాను. స్పెసిఫై డిస్టెన్స్ అని అడుగుతుంది. సో 9 inches వాళ్ళని ఫిక్స్ అయ్యింది కాబట్టి సో 9 inches ఎంటర్ చేశాను నేను. 9 inches ఎంటర్ చేయగానే ఏదైతే మనకి ఆఫ్ సెట్ అవ్వాలనుకున్నాం ఆ లైన్ బయటకు అవుట్ సైడ్కి ఇన్సైడ్కి అనేది ఫిక్స్ చేసుకొని క్లిక్ చేస్తే లోపలికి అనేది రావడం జరుగుతుంది. సో అది ఫిక్స్ అయిపోయింది. సో నేను కమాండ్ నుంచి ఎగ్జిట్ అవుతున్నాను. సో ఇక్కడ 9 inchesతో ఒక వాల్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది అనమాట. సో వాల్ తర్వాత మనకి రూమ్ ఉంది. సో మాస్టర్ బెడ్రూమ్ ఉంది అనుకున్నాం కదా. మాస్టర్ బెడ్రూమ్ ఎంత ఉంది 10x10 feetకి 10x16 feetకి మనకి అది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనకు వచ్చేసి మనం హారిజంటల్ డిస్టెన్స్ వచ్చేసి 10 feet అనమాట మనకి. సో ఒకసారి చూద్దాం ఇక్కడ. ఓకే ఇక్కడ నేను 10x10 అని ఇచ్చాను. సారీ ఇక్కడ నేను 10x16 ఇవ్వాలి యాక్చువల్గా అయితే. ఓకే సో మనం కూడా వచ్చేసి 10 feet హారిజంటల్ డిస్టెన్స్ ఇద్దాం అనమాట. సో ఎంటర్ చేస్తున్నాను మళ్ళీ ఎంటర్. సో 10 feet ఎంటర్. ఏ లైన్ అయితే ఆఫ్ సెట్ అవ్వాలనుకుంటున్నాం ఆ లైన్. సో మనకి వాల్ తర్వాత రూమ్ అని స్టార్ట్ అవ్వడం జరుగుతుంది కాబట్టి వాల్ ఇచ్చిన థిక్నెస్ తర్వాత నుంచి మనం రూమ్ అని స్టార్ట్ చేయాలి. వాల్ ఎండింగ్ లైన్ మనం ఆఫ్ సెట్ అనేది చేయాల్సి వస్తుంది అనమాట. సో 10 ఎంటర్. సో మళ్ళీ ఒకవేళ మనకి ఇక్కడ నుంచి కూడా మనకి 9 inches వాడడానికి కావాలి. సో ఇటువరకు తీసుకున్నట్లయితే మళ్ళీ ఇక్కడ 10 inches ఉంటుంది, సారీ 10 feet ఉంటుంది. సో మనం దాన్ని 9 inchesకి చేంజ్ చేసి ఎంటర్ చేసినట్లయితే వెంటనే మనకు అక్కడ 9 inchesతో వాల్ అనేది రావడం జరుగుతుంది. సో 9 inches వాల్ అయిపోయిన తర్వాత మనకు అక్కడ నుంచి ఒక టాయిలెట్ పూజ గది ఉన్నాయి. సో రెండు కూడా 5 feet 3 inch డిస్టెన్స్లో కనిపిస్తున్నాయి మనకు ఇప్పుడు వచ్చేసి. సో మనం దాన్ని యూజ్ చేసుకొని క్లిక్ చేసి పక్కకి తీసుకొచ్చి 5 feet
3 ఇంచెస్ క్లిక్ చేసి ఎంటర్ చేసామనుకుంటే వెంటనే వచ్చేస్తుంది. సో మళ్ళీ దాన్ని క్లిక్ చేసి వాల్ థిక్నెస్ వచ్చేసి 9 ఇంచెస్ మనం క్లిక్ చేస్తున్నాం, ఎంటర్ అయింది. సో ఓకే. నెక్స్ట్ వచ్చేసి మనకి కనిపిస్తున్నది బెడ్రూమ్ 10 by 10 ఫీట్లో కనిపిస్తుంది. సో 10 ఇంచెస్ 10 ఫీట్ ఇచ్చేసాను, ఎంటర్ చేశాను. సో మళ్ళీ మనం ఇక్కడ నుంచి ఓకే 9 ఇంచెస్ వాల్ అనేది ఫిక్స్ చేసుకున్నాం కాబట్టి 9 ఇంచ్. అండ్ వచ్చేసి ఇక్కడ నుంచి 6 ఫీట్లో ఒక టాయిలెట్ అనేది ఫామ్ అవ్వడం జరిగింది. అండ్ వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కంప్లీట్గా ఇక్కడ క్యాలిక్యులేషన్ ప్రకారం కంప్లీట్ 9 ఇంచెస్ వాల్ అనేది ఫిక్స్ అయిపోయింది. సో ఒకసారి మనం మెజర్ చేద్దాం ఒక 9 ఇంచ్ వాల్ ఉందో లేదో. సో ఇక్కడ మెజర్లోకి వెళ్ళి డిస్టెన్స్ చూసుకున్నట్లు మెజర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ నుంచి మనం ఇక్కడ కనిపిస్తున్న యానిటేషన్లో లీనియర్ అనేది కూడా తీసుకొని మెజర్ చేయవచ్చు. లీనియర్ అనేది తీసుకొని మెజర్ చేసామంటే మెజర్మెంట్ అనేది అక్కడ ఉండిపోతుంది. సో ఇక్కడ మనం గమనించినట్లయితే సో లీనియర్ తీసుకున్నాను, నాకు ఎక్కడి నుంచి కావాలో అక్కడ నుంచి క్లిక్ చేసుకు అక్కడ తీసుకున్నాను. సో ఇక్కడ తీసుకున్నట్లయితే ఇక్కడ చూడగానే మీరు ఇక్కడ 9 అనేది ఫామ్ అవ్వడం జరిగింది. సో 9 మనకి 9 ఇంచెస్లో అక్కడ కనిపిస్తుంది అనమాట అది అనేసి. సో తీసేస్తున్నాను ఇది. సో ఈ ఎంటర్ ఎరేస్కి ఈ ఎంటర్ అనమాట. సో అదేవిధంగా ఇక్కడ నుంచి కూడా మీరు మెజర్ చేసుకోవచ్చు. సో క్విక్ డిస్టెన్స్ అనేది మెజర్ చేయొచ్చు. సో మనకి ఎక్కడి నుంచి ఎక్కడ వరకు కావాలి డిస్టెన్స్, సో అదనమాట. సో ఎగ్జిట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి పర్ఫెక్ట్గా కనిపించట్లేదు, ఎందుకంటే మనం ఓన్లీ డ్రాయింగ్ డైమెన్షన్స్ మాత్రమే మనం ఫిక్స్ చేసుకున్నాము. సో మనం ఫిక్స్ చేసుకోవాల్సిన డైమెన్షన్ ఇంకా ఉంది. సో డి ఎంటర్ చేసాం అనుకుందాం. సో డి ఎంటర్ డైమెన్షన్ స్టైల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. సో మాడిఫైలోకి వెళ్ళినట్లయితే ఇక్కడ మనం ఇక్కడ మనకి ప్రైమరీ యూనిట్స్ అనేవి కనిపిస్తుంటాయి. సో ప్రైమరీ యూనిట్స్ ఇంకా డెసిమలే ఉంది కానీ. సో డెసిమల్ తీసేసి మనం ఇప్పుడు సో ఆర్కిటెక్చరల్ అనేది ఫిక్స్ చేస్తున్నాం అనమాట. సో ఆర్కిటెక్చరల్ ఫిక్స్ చేయగానే ఇక్కడ మీరు గమనించవచ్చు ఫీచర్ ఇంచెస్లోకి మారిపోయింది. సో నార్మల్గా డెసిమల్లో ఉంచేటప్పుడే ఈ పక్కన డయాగ్రామ్లో మీకు 14 ఇలా కనిపిస్తుంది. సో అది కాకుండా మనకి సో ఆర్కిటెక్చర్లో పెట్టాను. ఆర్కిటెక్చర్లో పెట్టుకొని 1 ఫీట్ లేకపోతే ఇక్కడ 11.5 ఫీట్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఓకే చేస్తున్నాను. సో సెట్ కరెంట్ క్లిక్ చేయాలి, సెట్ కరెంట్ క్లిక్ చేసి క్లోజ్ చేయాలి. సో క్లోజ్ చేసిన తర్వాత మనకి డైమెన్షన్స్ అనేవి ఫీట్స్ అండ్ ఇంచెస్లోకి మారిపోవడం జరుగుతుంది. సో ఒకసారి డైమెన్షన్ చెక్ చేద్దాం మనం. సో లీనియర్ తీసుకుంటున్నాను. సో మనకి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంత ఉంది అనుకుంటే కొంచెం జూమ్ చేయండి. సో 10 ఫీట్ కనిపించింది. ఇందాక మనకి అక్కడ 9 అనేది కనిపించింది కానీ ఫీట్ సరిగా కనిపించలేదు కదా. సో అదనమాట. సో 10 ఫీట్ అనేది హారిజాంటల్ డిస్టెన్స్ ఇది. సో ఈ అంటే అరేంజ్ చేసేస్తున్నాను దీనిని. సో ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఇప్పుడు ఓకే హారిజాంటల్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది, వెర్టికల్గా కనిపిస్తున్న రూమ్స్ అనేవి మనం హారిజాంటల్ డిస్టెన్స్ ఇచ్చేయడం జరిగింది. సో ఇప్పుడు మనం ఈ విధంగా పైనుంచి కిందకు వద్దాం అనమాట. సో రూమ్ అనేది కంప్లీట్గా ఫామ్ చేద్దాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది 16 ఫీట్లో ఇక్కడ ఒక మాస్టర్ బెడ్రూమ్ కనిపిస్తుంది అనమాట. సో దానికి మనం ఆఫ్సెట్ చేద్దాం. సో ఎంటర్ తీసుకుంటున్నాను, ఆఫ్సెట్ చేశాను. సో 16 ఇచ్చి ఎంటర్ ఫీట్ ఇచ్చి ఎంటర్ చేశాను. సో ఫీట్ ఇచ్చి ఎంటర్ చేసిన తర్వాత సో ఫస్ట్ మనం వాల్ థిక్నెస్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో ఎంటర్ 9 ఇంచెస్ వాల్ అనమాట. సో 9 ఇంచ్ ఇచ్చుకున్నాను, ఎంటర్ చేశాను. సో వాల్ అనేది క్లిక్ చేశాను, లోపలికి ఇచ్చాను. ఓకే. అండ్ వచ్చేసి మళ్ళీ ఇక్కడ నేను క్లిక్ చేస్తున్నాను. నాకు ఎంత కావాలి 16 ఫీట్ కావాలి కాబట్టి 16 ఫీట్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో 16 ఫీట్ కాబట్టి ఫామ్ అవడం జరిగిపోయింది. సో ఇక్కడ నుంచి నాకు 9 కావాలి కాబట్టి ఆల్రెడీ మనం ఇచ్చిన అక్కడ ఉంది కమాండ్ 9 ఇంచెస్ అనేది అక్కడ ఉంది కాబట్టి 9 ఇంచెస్ ఎంటర్ చేసేస్తున్నాను. సో వెయిట్ ఒక్క నిమిషం. స్పేస్ క్లిక్ చేస్తే మళ్ళీ మీరు ఓల్డర్ ఏదైతే యూజ్ చేశారో పాత కమాండ్ ఏదైతే యూజ్ చేశారో స్పేస్లో క్లిక్ చేయగానే పాత కమాండ్ వచ్చేస్తుంది. సో 9 ఇంచెస్కి ఎంటర్ చేస్తున్నాను. ఏ లైన్ కావాలో ఆ లైన్ ఆఫ్సెట్ చేసుకున్నాను. అండ్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకొక టాయిలెట్ అనేది కనిపిస్తుంది, పూజ రూమ్ అనేది కనిపిస్తుంది. సో వెర్టికల్ హైట్ వచ్చేసి 4 ఫీట్ 9 ఇంచెస్ అనమాట. సో ఇక్కడ నుంచి మనం 4 ఫీట్ 9 ఇంచెస్కి ఒక ఆఫ్సెట్ ఇస్తున్నాం. 4 ఫీట్ 9 ఇంచెస్ ఎంటర్. సో 4 ఫీట్ 9 ఇంచెస్కి ఒక ఆఫ్సెట్. అండ్ వచ్చేసి అనదర్ ఆఫ్సెట్ ఇక్కడ నుంచి తీసుకుందాం మనం. సో ఎంటర్. సో ఎంటర్ తీసుకుంటాను. 9 ఇంచెస్ వల్ల 9 ఇంచెస్ ఎంటర్ చేసుకున్నాను. సో ఇక్కడ క్లిక్ చేశాను. మళ్ళీ ఇక్కడ నుంచి నాకు ఇంకొక 4 ఫీట్ 9 ఇంచెస్లో ఇంకొకటి కావాలి. రూమ్ వచ్చేసి 4 ఫీట్ 9 ఇంచెస్లో రూమ్ తీసుకున్నాను, ఎంటర్ చేశాను. సో ఇక్కడ నుంచి సో మళ్ళీ స్పేస్ తీసుకున్నాను. సో 9 ఇంచెస్ వాళ్ళు కావాలి కాబట్టి 9 ఇంచెస్ ఎంటర్. మనకి ఏ రూమ్ కావాలనుకుంటున్నాం ఆ రూమ్ మీద క్లిక్ చేస్తాం. అండ్ వచ్చేసి క్లిక్ చేసుకున్నాం. సో ఇక్కడ లైన్స్ అనేది ఈ విధంగా ఫామ్ అయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కింద ఇంకా ఏం డ్రా చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే
ఇందులో మనకి ఇంకా వచ్చేసి ఒక డైనింగ్ హాల్ అండ్ డైనింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక హాల్, ఇక్కడ కిచెన్ అండ్ వరండాలు ఇక్కడ కనిపిస్తున్నాయి. సో మనకి అందులో చూసుకున్నట్లయితే ఇక్కడ డ్రా చేయాల్సి ఉంటుంది అనమాట. సో మనకు ఇప్పుడు వచ్చి ఎక్స్ట్రాగా ఉన్న కొన్ని లైన్స్ అనేవి మనం ఎరేస్ చేద్దాం అనమాట. సో ఇప్పుడు నేను ఎస్కేప్ చేస్తున్నాను ఒక్కసారి అండ్ వచ్చేసి ఇప్పుడు టీఆర్ డబుల్ ఎంటర్ వేసినట్టు ట్రిమ్ ఆప్షన్ అనేది మనకి అపేర్ అవుతుంది. సో ట్రిమ్ చేస్తున్నాను. నాకు ఏ లైన్స్ అయితే అవసరం లేదో ఆ లైన్స్ని ట్రిమ్ చేస్తున్నాను. సో ఓకే, ట్రిమ్ ఎరేజ్ అయిపోయినాయి ఇవి. ప్రజెంట్ ఈ లైన్స్ అయితే మనకి అవసరం లేదనమాట. సో ఆ లైన్స్ని మనం ఇప్పుడు తీసేసాను. సో ఇక్కడైతే మనం ఫస్ట్ డ్రా చేయాల్సింది ఏంటంటే ఇక్కడ నుంచి ఒక 16x16 ఫీట్లో ఇక్కడ ఒక హాల్ అనేది రావడం జరిగింది కదా. సో ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. సో 16 తీసుకొని 16 ఫీట్ తీసుకొని ఎంటర్ చేస్తున్నాను. సో 16 ఫీట్ తీసుకొని ఎంటర్ చేసి ఇక్కడ నుంచి మనకు హాల్ కావాలి కాబట్టి సో ఇక్కడికి హాల్ అనేది ఫిక్స్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి ఓ ఎంటర్ 9 ఇంచెస్ హాల్ అనేది తీసుకున్నాను, ఎంటర్ చేశాను. సో ఇక్కడ నుంచి 9 ఇంచెస్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనం 10 ఫీట్ అనేది తీస్తున్నాను అనమాట. సో వెయిట్ ఆఫ్ సైడ్ తీసుకుంటున్నాను. సో ఓ ఎంటర్ తీసుకొని 10 ఫీట్ అనేది ఇస్తున్నాను. సో 10 ఫీట్ ఎంటర్ చేశాను. సో 10 ఫీట్ ఎంటర్ చేసి దీన్ని క్లిక్ చేసి ఇక్కడ క్లిక్ చేయగానే సో 10 ఫీట్ లాగా లైన్ అయితే ఫామ్ అయిపోయింది జరిగింది. సో ఇది వచ్చేసి ఇప్పుడు మనకి 10x10 కిచెన్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ అది 9 ఇంచెస్ వాల్ వచ్చిందని డౌట్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మనం వచ్చేసి ఇక్కడ నుంచి అయినా తీసుకోవచ్చు. సో ఇది లీనియర్ అని తీసుకోవచ్చు, లేకపోతే డిమెన్షన్ లైన్ నుంచి చూపిస్తుంది కదా. సో మనకి డైమెన్షన్ లైన్ అనేది సో ఇదన్నా తీసుకోవచ్చు కమాండ్ వచ్చేసి. సో ఇక్కడ నుంచి ఇక్కడ క్లిక్ చేసుకొని చూసుకున్నట్లయితే సో మనకి అక్కడ వచ్చేసి 9 ఇంచెస్ అనేది ఫిక్స్డ్గా వచ్చింది అనమాట. సో మనం వాల్ థిక్నెస్ 9 ఇంచెస్ తీసుకున్నాం. సో అదనమాట. సో ఇక్కడ అయింది మనకు కనిపిస్తున్న ఒక ప్లాన్ అనమాట. సో ఇందులో ఎక్స్ట్రా లైన్స్ అని మనం ఇప్పుడు అన్ని ట్రిమ్ చేస్తాం. సో టీఆర్ డబుల్ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఫామ్ అయిన లైన్స్ ఇవన్నీ. సో ఇవన్నీ కూడా మనం అరెస్ట్ చేస్తున్నాం ఇప్పుడు. ఓకే, తీసేసాం. ఇంకా మనకి కింద ఏమైనా అరెస్ట్ చేయాలి, ఇక్కడ వరండా ఇదంతా. సో ఇదంతా మనకు అవసరం లేదు. సో ఇదంతా తీసేస్తున్నాను. సో అయిపోయింది. ఓకే, మనకి లైన్ ఇవన్నీ కూడా అవసరం లేదు. సో ఇదంతా వరండాలోకి వస్తుంది. ఓకే, మనకి ఇక్కడ ఈ విధంగా కనిపిస్తుంది. ఇదంతా కూడా మనం డ్రా చేసిన ప్లాన్ అనమాట. ఇప్పుడు ఒక్క నిమిషం, జూమ్ అవుట్ అయిపోయింది. సో ఈ విధంగా అయినప్పుడు ఒకసారి మీరు జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ చేసినట్లయితే అన్ని కంప్లీట్గా జూమ్ అవుతాయి అనమాట. సో జెడ్ ఎంటర్ ఏ ఎంటర్ చేయగానే మనకి మ్యాక్సిమం జూమ్ అనేది అవుతుంది. తర్వాత మనం జూమ్ చేసుకోవచ్చు. ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా జూమ్ అనేది చేస్తుంది అనమాట. సో మనకి ఇప్పుడు ఇంకా ఇక్కడ కొన్ని రెక్టాంగిల్స్లో ఫామ్ అయి ఉన్నాయి కదా, వాటిని మనం డిలీట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి వాటిని సెలెక్ట్ చేసుకుందాం. సో ఓకే, ఇక్కడ మనం చూసుకోవచ్చు గ్రీన్ విండో వస్తున్నప్పుడు కంప్లీట్గా సెలెక్ట్ అవుతుంది. ఒకవేళ బ్లూ విండో కావాలనుకున్నారంటే బ్లూ విండో అయితే మనకు పర్ఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే బ్లూ విండోలో ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ ఆబ్జెక్ట్ ఉంటే కానీ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో హాఫ్ ఉంటే ఆ హాఫే సెలెక్ట్ అవుతుంది. సో కంప్లీట్ ఉంటే కంప్లీట్ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో అది ఈ ఎంటర్ చేసేస్తున్నాను. సో డిలీట్ అయిపోయింది. సో ఇదనమాట ఇక్కడ. అండ్ వచ్చేసి ఇక్కడ ఈ లైన్ కూడా మనకు అవసరం లేదు. సో ఈ ఎంటర్ ఎరేజ్ చేసేసాను. ఇక్కడ మనకి ట్రిమ్ తీసుకుంటున్నాను. ఇది కూడా అవసరం లేదు. ఓకే, అన్నీ తీసేసుకున్నాం. సో అదనమాట. ఇక్కడ మనకి ఇంకా కొన్ని లైన్స్ అనేవి ఎక్స్ట్రా కనిపిస్తున్నాయి. సో ఇక్కడ మధ్యలో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ బ్లూ విండో ఓపెన్ చేసి ఆ బ్లూ విండోలో కంప్లీట్గా ఏదైతే ఉంటుందో సో గ్రీన్ విండో చూడవచ్చు, జస్ట్ టచ్ అవుతుంటే సెలెక్ట్ అయిపోతుంది. ఆ విధంగా కాకుండా బ్లూ విండోలో వచ్చినప్పటికీ ఆబ్జెక్ట్ కంప్లీట్గా ఉంటే కానీ సెలెక్ట్ అవుతుంది. మీరు గమనించవచ్చు, హాఫ్ తీసుకొచ్చాను సెలెక్ట్ అవ్వలేదు, కంప్లీట్ తీసుకొచ్చే కానీ సెలెక్ట్ అవుతుంది అనమాట. సో అది బ్లూ విండోకి గ్రీన్ విండోకి ఉన్న డిఫరెన్స్. సో మనం అన్నీ కూడా తీసేద్దాం. సో తీసేస్తున్నాం. ఓకే, ఇంకేమీ కనిపించట్లేదు. సో ఈ ఎంటర్ చేస్తున్నాను. సో ఎంటర్ చేయగానే అవన్నీ మాయైపోవడం జరిగింది అనమాట. సో ఇది మనకి కనిపిస్తున్న ఒక ప్లాన్ అనమాట. సో ఇందులో వచ్చేసి మనం డోర్స్, విండోస్, ఫర్నిచర్ అండ్ వచ్చేసి ఇంకా మనకి ఏవైతే కావాలో అన్నీ ఫిట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం డోర్స్ అనేవి ఫిట్ చేసుకుందాం. సో డోర్స్ ఎలా ఫిట్ చేసుకుంటాం అనేది ఒకసారి చూద్దాం. సో మనకి ఎక్కడెక్కడ డోర్స్ ఉన్నాయి ఏమేంటో ఒకసారి గమనిద్దాం. సో ఇక్కడ మనం చూసుకుందాం. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మెయిన్ బెడ్రూమ్కి ఒక డోర్ ఉంది, కిచెన్కి ఒక డోర్ అండ్ ఇక్కడ వచ్చేసి ఒక డోర్. ఇక్కడ ఈ విధంగా డోర్స్ అనేవి చాలా కనిపిస్తుంది అనమాట. సో మనకు వచ్చేసి ఇప్పుడు ఆ డోర్స్ అనేవి ఏ విధంగా ఫామ్ చేసుకోవాలో చూద్దాం. సో ఫస్ట్ సైడ్న ఒక డోర్ అనేది డ్రా చేసుకుందాం, తీసుకెళ్ళి తర్వాత అన్ని ప్లాన్లో అయితే ఫిట్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇంకా ఓకే
సో డోర్ అనేది ఏ విధంగా డ్రా చేయాలి చూద్దాం. కూడా వచ్చేసి మనం వచ్చేసి సో మనం మెయిన్ డోర్కి ఒక రకమైన లెంత్ ఇద్దాం, అండ్ వచ్చేసి లోపల ఉన్న డోర్స్ కంటే కిచెన్కి అండ్ వచ్చేసి బాత్కి ఇలా డిఫరెంట్ ఉన్నాయి కదా, వీటన్నిటికి ఒక డోర్ అనేది ఇద్దాం అనమాట. సో డబల్ డోర్ ఇద్దాం మెయిన్ డోర్కి వచ్చేసి, అండ్ నార్మల్ వాటికి సింగిల్ డోర్ ఇద్దాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఎల్ ఎంటర్ తీసుకుంటున్నాను. ఎల్ ఎంటర్ తీసుకొని ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇక్కడ నుంచి సో వెయిట్, ఇది బౌండరీ లేయర్లో ఉండిపోయింది. మనం డోర్స్ లేయర్ ఒకటి తీసుకున్నాం కదా, సో డోర్స్ ఓకే వెయిట్, ఇక్కడ డోర్స్ అనే లేయర్ ఉంది. సో ఈ డోర్స్ అనే లేయర్లోకి వెళ్తున్నాం. సో ఎల్ ఎంటర్ తీసుకున్నాను. సో ఎల్ ఎంటర్ తీసుకొని ఇక్కడ నుంచి మనకి డోర్ అనేది ఏ విధంగా కనిపిస్తుందో మనం ఒకసారి చూద్దాం. సో ఇక్కడ నుంచి మనకి ఎంత కావాలి, డోర్ అనేది 3 కావాలన్నమాట. సో 3 ఫీట్లో డోర్ ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. సో 3 ఫీట్ అది. సో ఇక్కడ నుంచి మనకి ఒక మళ్ళీ లైన్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకొని 3 ఫీట్ అనేది ఎంటర్ చేశాను అనమాట. సో 3 ఫీట్ ఎంటర్ చేసి ఎస్కేప్ చేశాను. ఇక్కడ తీసుకున్నట్లయితే ఎల్ షేప్లో ఒకటి ఫామ్ అయింది. సో తర్వాత మనం మార్క్ తీసుకుందాం. మార్క్ తీసుకొని రెండింటిని కలుపుతాం. సో స్టార్ట్ సెంటర్ అండ్ లాట్ తీసుకుంటే ఈజీ అవుతుంది. సో ఎటువంటి డ్యామేజెస్ మీరు ఇవ్వాల్సిన అవసరం ఉండదు. సో స్టార్ట్ పాయింట్ అండ్ ఎండ్ పాయింట్, సెంటర్ పాయింట్ ఎండ్ పాయింట్ క్లిక్ చేసినట్టయితే అది ఆటోమేటిక్గా సెలెక్ట్ చేసుకుని ఒక ఆర్క్ అనేది మీకు ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఈ విధంగా వస్తుంది. సో డోర్కి కలర్ చేంజ్ చేద్దాం. సో ఇక్కడ క్లిక్ చేసుకొని ఇక్కడికి వస్తే డోర్ అనేది కలర్ ఉంటుంది. సో మనం వేరే కలర్ ఇద్దాం డోర్కి. సో ఓకే, ఇక్కడ డోర్కి కలర్ అనేది ఇచ్చాం అనమాట. సో ఓకే, సో ఇది మనకి కనిపిస్తున్న డోర్ అనమాట. సో ఇక్కడ మనం ఇంకా డిఫరెంట్ అంటే ఇప్పుడు డోర్ అనేది ఇక్కడ ఏ విధంగా ఉంటుంది, లోపలికి ఉంటుంది, కానీ ఇక్కడ మనం ఫిట్ చేయాల్సింది కొన్ని డిఫరెన్స్ ఉంటాయి కాబట్టి మనం దీన్ని డిఫరెంట్ యాంగిల్స్లో అనేది మూవ్ చేసుకుందాం అనమాట. సో ఫస్ట్ వచ్చేసి సో మిర్రర్ అయితే చేస్తున్నాను. ఎంఐ ఎంటర్ తీసుకున్నాను. ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేయమని అడుగుతుంది. ఆబ్జెక్ట్ అనేది అంతా సెలెక్ట్ చేసి ఎంటర్ తీసుకున్న తర్వాత ఇటువంటి మిర్రర్ అంటే సో సేమ్ ఆబ్జెక్ట్ అనేది పక్కన ప్లేస్ అవుతుంది అనమాట. సో ఇలా క్లిక్ చేసుకొని లైన్ కింద తీసుకొచ్చినట్లయితే అక్కడ ఆబ్జెక్ట్ అనేది ప్లేస్ అవుతుంది. సోర్స్ ఆబ్జెక్ట్ని ఎరేజ్ చేయమంటారు వద్దని అడుగుతుంది. సో మీకు ఈ ఆబ్జెక్ట్ సోర్స్ ఆబ్జెక్ట్ అనమాట. సో ఈ సోర్స్ ఆబ్జెక్ట్ మనకి ఎరేజ్ అయిపోవాలా అవసరం లేదని అడుగుతుంది. సో మనకు వద్దు కాబట్టి నో అనేది క్లిక్ చేస్తుంటే నార్మల్ అయిపోతుంది. మరి స్పేస్ తీసుకున్నాను. సో ఆబ్జెక్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. సో అదే మిర్రర్ అనమాట. సో ఎంటర్ చేశాను. సో ఇక తీసుకున్నట్లయితే కింద తీసుకొచ్చాను, నోజిక్ చేశాను. సో ఇది మనకి ఎక్కడెక్కడైతే డోర్ ప్లేస్ చేయాలనుకున్నాం సో ప్లేస్మెంట్స్ ఉంటాయి అన్నమాట. సో వాటిని మనం ప్లేస్ చేద్దాం మనం ఇప్పుడు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే డోర్ ప్లేస్ చేయడానికి వాల్ నుంచి కనీసం వాల్ థిక్నెస్ అనే గ్యాప్ ఇచ్చుకొని డోర్ అనేది ప్లేస్ చేస్తుంటాం. సో వాల్ థిక్నెస్ మనం ఎంత ఇచ్చాం, 9 ఇంచెస్ ఇచ్చాం కాబట్టి సో 9 ఇంచెస్ వాల్ థిక్నెస్ అనేది అక్కడ వదులుదాం అనమాట. సో ఎంటర్ తీసుకుంటున్నాను. ఎంటర్ తీసుకొని 9 ఇంచెస్ తీసుకొని ఎంటర్ చేశాను. సో ఇక్కడ నుంచి 9 ఇంచెస్లో ఒక లైన్ అనేది తీసుకున్నాను. సో ఎక్స్ట్రా ఇక్కడ చాలా ఎక్కువ లైన్స్ అనేవి ఫామ్ అయిపోయినాయి. ఇవన్నీ రాకుండా ఉండడానికి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ మనం ఇక్కడున్న లైన్స్ ఎక్స్ట్రాగా ఉన్న పోర్షన్ అంతా కూడా ట్రిమ్ చేద్దాం. సో టీఆర్ డబుల్ ఎంటర్ తీసుకుంటున్నాను. సో మనం ఇక్కడున్న లైన్ పోర్షన్ అంతా సరే ట్రిమ్ చేద్దాం. ఏమైనా ఎక్స్ట్రా ఒకేలా మీరు చేస్తున్నప్పుడు రాంగ్గా అయింది అనుకుంటే యూ ఎంటర్ చేసినట్లయితే మీకు అది బ్యాక్ రావడం జరుగుతుంది అనమాట. సో అండూకి యూ ఎంటర్. ఇవన్నీ స్పీడ్గా క్లీన్ చేద్దాం. అన్నీ క్లీన్ చేసేసుకున్నాం. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంకేం కావాలో ఒకసారి గమనిద్దాం. సో సైడ్ ఎంటర్ చేస్తున్నాను. మళ్ళీ జూమ్ అవుట్ అయిపోయింది. సో జూమ్ ఇన్ అవుతుంది. వెంటనే మనకి ఏం కావాలో అక్కడ జూమ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్కి ఇక్కడ నుంచి డోర్ ఉందన్నమాట. సో ఇక్కడ ఒక లైన్ డ్రా చేస్తున్నాను. సో ఎల్ ఎంటర్. సో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక లైన్ అనేది డ్రా చేశాను. సో ఇప్పుడు మనకి ఆఫ్ సైడ్ తీసుకుందాం. సో ఎంటర్ తీసుకుందాం. సో ఎంటర్ వచ్చేసి 9 ఇంచెస్ వాల్ కావాలి కాబట్టి 9 ఇంచెస్ డిస్టెన్స్ అనేది మనం వాల్ నుంచి డిస్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకు అంటే యాక్చువల్గా మనం డోర్ అనేది ప్లేస్మెంట్ వచ్చేసి గ్యాప్లో ఇస్తాం అనమాట. సో అది వాల్ థిక్నెస్ గ్యాప్ అనేది ఇస్తాం. సో 9 ఇంచెస్ వాల్ తీసుకున్నాం కాబట్టి మనం 9 ఇంచెస్ వాల్ థిక్నెస్ గ్యాప్ అనేది నేను లీవ్ చేస్తున్నాను. సో ఇక్కడ నుంచి 9 ఇంచెస్ వాల్ గ్యాప్ అనేది లీవ్ చేశాను. సో ఎస్కేప్ చేశాను. సో ఈ రెండు కూడా మనకి ఏ లేయర్లో ఉన్నాయి, డోర్స్ లేయర్లో ఉన్నాయి. అందుకనేసి ఈ విధంగా మనకి రావడం అయితే జరిగింది కలర్ అనేది. సో మనకి ఈ లైన్ అనేది స్పెషల్గా మనకి
వాల్ లేయర్లో ఉండాలన్నమాట. సో వాల్ లేయర్లో మనం అది ఫిక్స్ చేసేసుకుందాం. సో ఇది అనేది అరెస్ట్ చేస్తున్నాను. సో ఈ ఎంటర్. సో ఓకే, మనకి ఇక్కడ మళ్ళీ ఇక్కడ నుంచి ఎంత డిస్టెన్స్ కావాలంటే ఓ ఎంటర్ తీసుకున్నాను. సో 3 feet డిస్టెన్స్లో మనకి ఇక్కడ నుంచి కావాలి కాబట్టి సో 3 feet తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి నేను ఆఫ్సెట్ అనేది చేశాను అనమాట. సో అది ఇక్కడ ఒక డోర్ అనేది ఫామ్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ డైనింగ్ హాల్ వచ్చేసి ఒక ఎంట్రన్స్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా లైన్ తీసుకుంటున్నాను. సో లైన్ ఇక్కడ నుంచి లైన్ తీసుకున్నాను. సో మనం కంప్లీట్గా మనం యూజ్ చేస్తున్న ప్రజెంట్ లేయర్ని వచ్చేసి వాల్స్లో ఫిక్స్ చేసుకుందాం. సో ఇక్కడ నుంచి ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఓ ఎంటర్ తీసుకొని 9 inches లీవ్ చేస్తున్నాం కాబట్టి 9 inches లీవ్. సో 9 inches తీసుకున్నాను. అండ్ వచ్చేసి మనకు ఇప్పుడు 3 feetలో కావాలి కాబట్టి సో ఎంటర్ 3 feet తీసుకున్నాను, ఎంటర్ చేసుకున్నాను. సో ఎంటర్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడికి 3 feet ఇచ్చేసాను. సో ఇవన్నీ కూడా మనకి డోర్స్ లేయర్లోనే వచ్చేసినాయి. సో కాబట్టి మనం వాల్స్లో ఫిట్ చేసుకుందాం. సో ఎస్కేప్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎక్స్ట్రా ఉన్న లైన్ అనేది అరేంజ్ చేస్తున్నాను. సో మనకి ఇంకా ఎక్కడ కావాలి డోర్స్ వచ్చేసి, అండ్ ఇక్కడ ఒక డోర్ కావాలన్నమాట. సో ఈ డోర్ ఎంట్రన్స్ ఎలా వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడ డోర్ ఎంట్రన్స్ ఉంటుంది, ఎందుకంటే కిచెన్లోకి. సో మళ్ళీ ఇక్కడ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి మనకి ఇక్కడికి కావాలి కాబట్టి అది ఓకే. మళ్ళీ ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. 9 inches అనేది లీవ్ చేస్తున్నాను స్పేస్. సో నాకు ఇక్కడ మౌస్ అనేది పర్ఫెక్ట్గా పనిచేస్తా లేదు, అందుకని కొంచెం లేట్ అవుతుంది. సో ఓ ఎంటర్ మళ్ళీ. సో ఇక్కడ మనకి ఓ ఎంటర్. ఇక్కడ మళ్ళీ 3 feet కావాలి కాబట్టి 3 feet ఎంటర్. సో ఓకే, ఎక్స్ట్రా లైన్ రిమూవ్ చేస్తున్నాం, ఈ ఎంటర్. అండ్ అదేవిధంగా ఇవన్నిటిలో కూడా ఇక్కడ కూడా డోర్స్ అనేవి మనం ప్లేస్మెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. సో ప్రతిదానికి ఈ విధంగానే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ నుంచి స్పీడ్గా చేసేద్దాం. సో ఈ విధంగా ఎక్కడైతే డోర్స్ కావాలనుకుంటున్నాం అక్కడ డోర్స్ అనేవి పెట్టుకున్నాం మనప్పుడు. సో ఎక్స్ట్రా లైన్స్ అనేవి ట్రిమ్ చేయాలన్నమాట. సో టీఆర్ డబుల్ ఎంటర్లో తీసుకొని ఇక్కడ మనకి ఏవైతే ఎక్స్ట్రా కనిపిస్తుందో ఆ లైన్స్ అనేవి ట్రిమ్ చేద్దాం. సో ట్రిమ్ చేస్తున్నాను. సో ఈ లైన్ అవసరం లేదు మనకి, 2 ట్రిమ్. ఓకే, ఇది ట్రిమ్, ఇదంతా ట్రిమ్. అండ్ మెయిన్ డోర్ ఇది. ఇంకా ఇక్కడ డోర్ ఉంది. సో ఇది డోర్ తీసేస్తున్నాను. సో ఇక్కడ డోర్, సో ఇదో డోర్. సో ఇదనమాట మనకి టోటల్గా డోర్స్ అనేవి ట్రిమ్ చేసేసాం. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎక్స్ట్రా ఇక్కడ లైన్ డ్రైనేజ్ చూసుకుంటే మనం ఫామ్ చేసేసాం అన్నమాట. సో ఈ లైన్స్ అవసరం లేదు మనకి. సో వాటిని కూడా అరేంజ్ చేస్తున్నాను. సో ఈ 2 కూడా జాయిన్ చేస్తున్నాను. సో జాయిన్ చేయడానికి లైన్ క్లిక్ చేసుకొని ఎండ్ పాయింట్ తీసుకొచ్చి ఇలా క్లిక్ చేస్తే 2 లైన్లు జాయిన్ అయిపోతాయి అనమాట. సో అది ఈజీ ప్రాసెస్. అని వచ్చేసి ఇక్కడ కూడా ఇంకొక లైన్ అనేది జాయిన్ చేయాలన్నమాట. సో మనం ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ జాయిన్ చేస్తున్నాను. సో అయిపోయింది. సో ఎక్స్ట్రాగా ఇక్కడ లైన్ ఉండిపోయింది, అదొకటి అరేంజ్ చేస్తున్నాను. సో ఈ ఎంటర్ తీసుకున్నాను. సో అరేంజ్ చేసేసాను. ఓకే, ఇక్కడ ఒక లైన్ అనేది ఎక్స్ట్రా కనిపిస్తుంది మనకు ఇప్పుడు. సో ఇది కూడా తీసేస్తున్నాను. సో ఈ ఎంటర్ అరేంజ్ అయిపోయింది. ఓకే, సో ఇది మనకి ఫైనల్ ఫామ్ అనమాట. సో ఇది ఏ డోర్ దానికి సెపరేట్ చేసాం అనమాట. సో అన్ని రూమ్స్ సెపరేట్ అయిపోయినాయి. సో ఇప్పుడు మనం డోర్స్ అనేవి ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం డోర్స్ అనేవి ప్లేస్ చేయాలి. సో ఓరియంటేషన్ చూసుకుందాం. మనం ఇప్పుడు వచ్చేసి ఈ డోర్ మనం ఇప్పుడు ఈ డోర్ని తీసుకెళ్తున్నాం అనమాట. సో ఈ డోర్ని సెలెక్ట్ చేసుకొని సో CO ఫర్ కాపీ అనమాట. సో CO ఎంటర్ చేసుకున్నాం. సో CO ఎంటర్ చేయగానే స్పెసిఫై బేస్ పాయింట్ అడుగుతుంది. ఏ పాయింట్ని స్పెసిఫై చేసుకొని నేను దాన్ని మూవ్ చేయాలి ఆ ఆబ్జెక్ట్ అనేది అడుగుతున్నాను. సో ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ మీద క్లిక్ చేసుకుంటాం. సో ఎక్కడికి కావాలో అక్కడ తీసుకువెళ్ళి ఆ పాయింట్ దగ్గర తీసుకువెళ్ళి క్లిక్ చేస్తాం అనమాట. సో క్లిక్ చేయగానే అక్కడ డోర్ అనేది ఆ విధంగా ఫిట్ అయిపోతుంది. సో ఇంకా మనకి ఎక్కడైనా ఈ ఓరియంటేషన్లో మనం ఎక్కడైనా ఫిట్ చేయాల్సి ఉంటుందా? సో డోర్స్ అనేది చూసుకుందాం. సో ఈ ఓరియంటేషన్లో మనకి ఎక్కడైనా ఫిక్స్ చేయాలా? సో అవసరం లేదు కాబట్టి ఆ డోర్ అనేది అక్కడికి ఎస్కేప్ చేస్తున్నాను. సో మనకి ఇక్కడ
ఇది పైకి ఉందన్నమాట. సో ఇక్కడ నుంచి డోర్ అనేది స్టార్ట్ అవ్వాలి. సో ఆ డోర్ ఇక్కడ ఉంది. సో ఆ డోర్ని తీసుకొచ్చి సెలెక్ట్ చేస్తున్నాను. సో సిఓ ఎంటర్ తీసుకున్నాను. ఎంటర్ తీసుకొని బేస్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. తీసుకొచ్చి ఎక్కడికి కావాలో అక్కడికి ఎంటర్ చేసుకున్నాం. సో ఇక్కడ కూడా సేమ్ డోర్. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మెయిన్ డోర్కి డబుల్ డోర్ ఇద్దాం అనుకున్నాం కదా. సో మెయిన్ డోర్కి డబుల్ డోర్స్ ఏ విధంగా ఇద్దాం చూద్దాం ఒకసారి. ఇప్పుడు వచ్చేసి సో ఇక్కడ మనకి కనిపిస్తుంది రెండాటిని డిఫరెంట్గా జాయిన్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో దీన్ని మూవ్ చేస్తున్నాను. సో ఎంటర్. సో ఇది డబుల్ డోర్ కొన్న సింపుల్ అనమాట. సో ఈ విధంగా డబుల్ డోర్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఈ డోర్ని తీసుకెళ్ళి అక్కడ ప్లేస్ చేద్దాం మనం. ఓకే, గ్రీన్ విండోలో చూసి అంతా సెలెక్ట్ చేశాను. సో సిఓ ఎంటర్ చేసుకున్నాను. సో ఇక్కడ నుంచి తీసుకొని నేను సో ఇది బేస్ పాయింట్గా తీసుకుంటున్నాను. సో అక్కడ క్లిక్ చేశాను. సో బేస్ పాయింట్గా తీసుకొని ఇక్కడ తీసుకొచ్చి ఫిట్ చేశాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే లెంత్ అనేది బాగా పెద్దగా అయిపోయింది. సో డోర్స్ అనేవి మనకి సరిగ్గా ఫిట్ అవ్వలేదు అనమాట. సో ఈ ఫిట్ చేయడం కోసం ఏం చేస్తామంటే ఆబ్జెక్ట్ మొత్తం ఒకసారి సెలెక్ట్ చేసుకుందాం. సో ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేశాను. సో ఈ కింద లైన్ సెలెక్ట్ అవ్వలేదు. సో ఇది ఓకే. ఇప్పుడు మనం దీన్ని స్కేల్ చేద్దాం అనమాట. సో స్కేలింగ్ తీసుకుందాం. సో స్కేల్ ఆప్షన్ అనేది ఇక్కడ కనిపిస్తుంటుంది. మీకు మాడిఫై టూల్ బార్లో స్కేల్ ఆప్షన్ కనిపిస్తుంది. సో స్కేల్ తీసుకున్నాను. సో మనకి బేస్ పాయింట్ అనేది ఒకటి సెలెక్ట్ చేయమంటుంది అనమాట. సో మెయిన్ పాయింట్ ఏది ఉండాలో ఆ పాయింట్ మనం ఫిక్స్ చేసుకుంటాం. సో తర్వాత ఇక్కడ మనం రిఫరెన్స్ తీసుకుందాం. సో రిఫరెన్స్ ఇక్కడ నుంచి క్లిక్ చేసిన ఉంటుంది. సో ఎంటర్ క్లిక్ చేసిన రిఫరెన్స్ వస్తుంది అనమాట. సో రిఫరెన్స్ ఏంటంటే ఫస్ట్ ఏ పాయింట్ కావాలో ఆ పాయింట్ ఫిక్స్ చేసుకుంటాం. ఎండ్ పాయింట్ ఏదైతే మనకి మూవ్ అవ్వాలో అది ఫిక్స్ చేసుకుని ఎక్కడికి కావాలితే అక్కడ తీసుకొచ్చి క్లిక్ చేస్తాం. సో ఆ పాయింట్కి అది ఫిట్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా వచ్చి. సో అది డబుల్ డోర్ ఆ విధంగా మనం ఫిట్ చేసుకుంటాం. ఒకవేళ మనకి ఫిట్టింగ్ సరిగా లేకపోయినట్లయితే ఆ విధంగా ఫిట్ చేస్తాం. ఎందుకంటే ఇక్కడ పెద్దదైంది. సో మనం తీసుకున్న లెంత్ ఎంత, సో ఇది 3 ఇంచెస్, సారీ 3 ఫీట్ ఇది. సో ఇది ఎంత రకాల 3 ఫీట్లు కలిపి 6 ఫీట్ అయిపోయింది మనకు. కాకపోతే మనకి ఇచ్చింది ఓన్లీ 4 ఫీట్కి మెయిన్ డోర్ ఇచ్చింది. సో అందుకు పెద్ద అయిందనమాట. సో డోర్స్ అనేవి మనం ఎక్కడికి కావాలో అక్కడ ఫిట్ చేసేసుకున్నాం. సో డోర్స్ అనేవి అయిపోయింది. సో ఓకే, డోర్స్ కంప్లీట్గా చేసేసాం. సో నెక్స్ట్ వచ్చేసి విండోస్. సో విండోస్ ఏ విధంగా ప్లేస్ చేయాలి, విండోస్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. సో మనం విండోస్ లేయర్ ఫిక్స్ చేసుకుందాం ఒకసారి. సో విండోస్ లేయర్ ఫిక్స్ చేసుకున్నాం. సో లేయర్ మార్చేసుకున్నాం. సో లేయర్ మార్చేసుకున్న తర్వాత మనం ఫస్ట్ చేయాల్సింది విండో డ్రా చేయాలన్నమాట. సో ఎల్ ఎంటర్ తీసుకుంటున్నాను. సో లైన్ అనేది ఇక్కడ పాయింట్ ఫిక్స్ చేశాను. సో మనకి 4 ఫీట్ విండో అనేది ఫామ్ చేసుకుందాం. సో 4 ఫీట్ ఎంటర్ వచ్చేసి డౌన్కి వచ్చి మనం వాల్ థిక్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. సో 9 ఇంచెస్ వాల్ థిక్నెస్. సో ఇందులో మనకి హైట్ అనేది కనిపించదు. సో ఇది ప్లాన్ ఓన్లీ, మనకి హైట్ అనేది కనిపించదు కాబట్టి మనం వాల్ థిక్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడికి వచ్చేసి మళ్ళీ 4 ఫీట్ ఎంటర్. సో ఇక్కడికి వచ్చేసి సి ఎంటర్ చేస్తున్నాను. సో క్లోజ్ అయిపోతుంది. సో ఇది మనకు ఒక విండో అనమాట. సో దీన్ని మనం ఇప్పుడు కంప్లీట్గా చేద్దాం. సో సెంటర్ తీసుకుంటున్నాను. సెంటర్ నుంచి ఇక్కడికి సో మళ్ళీ ఎంటర్. సో వెయిట్ ఎంటర్. సో మనకి 1 ఇంచ్లో ఒక లైన్ అనేది ఈ విధంగా ఫామ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా ఇది ఫామ్ చేస్తున్నాను. సో సెంటర్ అనేది అరేంజ్ చేస్తున్నాను. సో మనకున్న విండో సింబల్ అయితే ఇది. సో విండోని అయితే ఫామ్ చేసేసాం మనం. సో దీనిపైన మనకు వచ్చేసి ఇప్పుడు కూడా విండో పైన ఏం కనిపిస్తుంటుంది, సన్షేడ్ అనేది కనిపిస్తుంది కాబట్టి సన్షేడ్ కూడా మనం ఫామ్ చేద్దాం. సో ఇప్పుడు చూస్తున్నాం. సో ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఇక్కడ నుంచి 6 ఇంచెస్ గ్యాప్ తీసుకుంటున్నాను. సారీ ఎల్ పాలీలైన్ తీసుకుందాం. పాలీలైన్ తీసుకొని సన్షేడ్ అనేది ఫామ్ చేద్దాం. సో పాలీలైన్. సో ఇక్కడ నుంచి తీసుకున్నాను. సో పాలీలైన్ అంటే ఒకసారి ఏంటో చూద్దాం యాక్చువల్గా కానీ. సో లైన్ అంటే ఏంటి, ఎల్ ఎంటర్ తీసుకున్నాను. సో లైన్ అనేది ఈ విధంగా డిఫరెంట్గా క్లిక్ చేశాను 3 టైప్స్ కింద. సో పాలీలైన్ తీసుకున్నాను. సో పిఎల్ ఎంటర్. సో పిఎల్ ఎంటర్ తీసుకొచ్చి ఇక్కడ నుంచి కూడా పాలీలైన్ తీసుకోవచ్చు. సో అదే విధంగా నేను ఇక్కడ లైన్ అనేది డ్రా చేసుకున్నాను. సో రెండింటికి డిఫరెన్స్ ఏంటంటే ఇక్కడ మీరు గమనించినట్లయితే సెలెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో సెలెక్ట్ చేస్తుంటే జస్ట్ ఒక
ఇక్కడ నుంచి స్టార్ట్ అయిన ఈ లైన్ మాత్రం సెలెక్ట్ అవుతుంది, ఈ లైన్ సెలెక్ట్ అవుతుంది, లేకపోతే ఈ లైన్ సెలెక్ట్ అవుతుంది, అది లైన్ అనమాట. సో కింద చూసినట్లయితే పాలిలైన్ అంతా కూడా సెలెక్ట్ అవుతుంది అనమాట. సో పాలిలైన్ మనం యూజ్ చేసి ఇక్కడ కావాలంటే ఒక ఆర్క్ అనేది కూడా మీరు డిఫరెంట్గా ఫామ్ చేసుకోవచ్చు, లైన్ అనేది మార్చుకోవచ్చు. సో ఇక్కడికి వచ్చి ఈ పాయింట్ దగ్గర నుంచి స్ట్రెచ్ యూజ్ చేయొచ్చు. మీరు ఇలా డిఫరెంట్గా మనం క్లిక్ చేసుకొని మిడ్ పాయింట్ మనం మార్చుకోవచ్చు అనమాట. సో చాలా యూజెస్ ఉంటాయి దీనివల్ల. ఒకవేళ మనకు ఆఫ్సెట్ చేయాలనుకుంటున్నామంటే సో ఓ ఎంటర్ తీసుకున్నాము. సో ఓ ఎంటర్ తీసుకొని ఒక 3 ఇంచెస్ తీసుకొని ఎంటర్ చేసి జస్ట్ దీన్ని క్లిక్ చేసుకొని లైన్ అయితే ఈ విధంగానే ఆఫ్సెట్ అవుతుంది. సో ఎంతవరకు అయితే అంతవరకే. సో అదే పాలిలైన్ అయితే చూడండి మీరు కంప్లీట్గా ఒక వే అనేది కంప్లీట్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది పాలిలైన్కి లైన్కి ఉన్న డిఫరెన్స్. సో వీటిని ఎరేస్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు వచ్చేసినట్లు ఏంటంటే ఇక్కడ పాలిలైన్ యూజ్ చేసి మనం సన్సెట్ అనేది డ్రా చేద్దాం అనమాట. సో పాలిలైన్, సో పిఎల్ ఎంటర్. సో పిఎల్ ఎంటర్ తీసుకున్నాం, ఇక్కడ క్లిక్ చేశాను. సో ఇక్కడ నుంచి 6 ఇంచెస్ అనేది నేను గ్యాప్ తీసుకుంటున్నాను. సో ఇక్కడికి వచ్చేసి 1 feet 6 inch అనేది తీసుకుంటున్నాను. నార్మల్గా ఇక్కడ నుంచి మనం 5 feet అనేది తీసుకొని ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ 5 feet ఎందుకు తీసుకున్నానంటే యాక్చువల్గా మనకి ఇక్కడ విండో అనేది 4 feet కనిపిస్తుంది. సో ఇక్కడ 6 inches అనేది, సో ఇక్కడ మనం 6 inches అనేవి వెళ్ళాం ఈ విధంగానే. సో 6 inches, నెక్స్ట్ ఇక్కడ వచ్చి 6 inches కలిపి 12 inch. సో 12 inch ఈజ్ ఈక్వల్ టు మనకు వచ్చేసి 1 feet అనమాట. సో 12 inch ఈక్వల్ టు 1 feet కాబట్టి సో 1 feet అనేది పెరిగింది. సో 5 feet తీసుకున్నాను. సో తీసుకొచ్చి ఇక్కడికి 1 feet 6 inchesలో ఒక లైన్ డ్రా చేసి ఎస్కేప్ చేశాను. సో ఎక్స్ట్రా కనిపిస్తున్న ఈ లైన్ తీసుకొచ్చి ఇక్కడికి కలిపేస్తున్నాను అనమాట. సో అది పాలిలైన్ కింద మనం ఫామ్ అయిపోయింది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఏంటంటే ప్లాన్లో ఎప్పుడు కూడా మనకి కనిపిస్తున్న ఈ స్పెషల్గా కనిపిస్తున్న దీన్ని సన్షైన్ మాత్రం మనం డాటెడ్ లైన్స్తో చూపిస్తాం అనమాట. సో డాటెడ్ లైన్స్ లోడ్ చేసుకుందాం. అదేవిధంగా దీనికి కలర్ కూడా చేంజ్ చేద్దాం అనమాట. సో బై లేయర్లోకి వెళ్ళి ఇక్కడికి వచ్చేసి స్పెషల్గా దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకొని ఓకే ఈ కలర్ అనేది ఫిట్ చేసుకుందాం. ఓకే దీనికి వచ్చేటప్పుడు ఒక లేయర్ అనేది ఫామ్ చేద్దాం, లేకపోతే డైరెక్ట్గా ఒక లేయర్ అనేది ఫామ్ చేసుకుందాం. సో ఓకే వచ్చేసి మనకి ఇక్కడ సన్ షేడ్ అండ్ లేయర్ అని ఫామ్ చేద్దాం. సన్ షేడ్ లేయర్ వచ్చేసి ఇక్కడ మనకి కలర్ అనేది ఉంది. సో ఈ కలర్లో మనం ఇందాక వేరే కలర్ ఫిట్ చేసుకున్నాం కదా. సో ఓకే చేస్తున్నాను. సో తీసుకున్నాం, దీన్ని అనేది ఆ లేయర్లోని ఫిక్స్ చేసుకుందాం తీసుకువెళ్ళి. సో ఓకే సన్షేడ్ లేయర్లో అనేది ఫిక్స్ చేసాం. కానీ ఇక్కడ మనకి లైన్ టైప్ మార్చుకోవడం మర్చిపోయి మనం ఇక్కడ వచ్చేసి సో లైన్ వెయిట్ కనిపిస్తుంది. సో లైన్ టైప్ కనిపిస్తుంది, కంటిన్యూస్ కనిపిస్తుంది. సో కంటిన్యూస్ తీసేసి మనం ఇక్కడ కొత్త లైన్ లోడ్ చేద్దాం. సో ఇందులో వచ్చేసి డాట్ లైన్ ఉంటుంది చూడండి. సో డాటెడ్ లైన్స్ కనిపిస్తూ ఉంటుంది మనకి. సో ఆ డాటెడ్ లైన్ ఎత్తుక్కొని ఓకే డాష్ లైన్. సో ఇది మనకి డాటెడ్గా కనిపిస్తుంది. సో ఓకే చేసుకుందాం. సో ఓకే చేసి ఓకే చేస్తున్నాను. సో ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ మనం లోడ్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో దీని మీద క్లిక్ చేసుకొని ఓకే. సో ఇక్కడ మనకి డాష్ లైన్ కనిపిస్తుంది. సో కంటిన్యూస్ లైన్ మీద క్లిక్ తీసేసి ఐఎస్ఓ డాష్ లైన్ కనిపిస్తుంది. సో డాష్ లైన్ మీద క్లిక్ చేసుకొని ఓకే చేసినట్లయితే ఇక్కడికి మనకి ఆ విధంగా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఓకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే అది డాటెడ్ లైన్స్గా ఫామ్ అయిపోయింది అనమాట. సో ఒకవేళ మీకు వచ్చి రాగానే ఇలా డాటెడ్ లైన్స్ కింద గ్యాప్ రాకపోతే ఏం చేస్తారంటే దాని మీద వచ్చేసి ఒకసారి మీరు రైట్ క్లిక్ అనేది దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకసారి క్లిక్ చేసుకొని రైట్ క్లిక్ అనేది చేశారంటే మీకు ఈ విధంగా ఆప్షన్స్ రావడం జరుగుతుంది. సో ప్రాపర్టీస్లోకి వెళ్ళి సో ప్రాపర్టీస్ అనగా ఇక్కడ టేబుల్ వస్తుంది. సో ప్రాపర్టీస్లో ఇక్కడ మనకి మీరు గమనించుకున్నట్లయితే ఇక్కడ లైన్ టైప్ షేడ్ ఇవన్నీ అన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మనకు. సో లైన్ వెయిట్ ఈ విధంగా మొత్తం కనిపిస్తూ ఉంటుంది. అక్కడ నుంచి మీరు ఏవైతే కావాలో అవన్నీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఓకే క్లోజ్ చేస్తున్నాను. సో మీరు టోటలీ ప్రాపర్టీస్ నాకు అన్నీ వద్దు, జస్ట్ కొన్ని ప్రాపర్టీస్ కావాలంటే క్విక్ ప్రాపర్టీస్ అని ఉంటుంది. సో క్విక్ ప్రాపర్టీస్ యూజ్ చేసుకొని ఓపెన్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా ఇక్కడ మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది దీన్ని అయితే క్లోజ్ చేస్తున్నాను, ఎస్కేప్ చేశాను. సో ఇప్పుడు మనం కూడా విండో అనేది ఫామ్ చేసేసుకున్నాం. సో విండోస్ ఎక్కడెక్కడ ఫిట్ చేయాలో అక్కడెక్కడ మనం విండోస్ అనేవి కూడా ఫిట్ చేసుకుంటూ వెళ్దాం. సో సెలెక్ట్ చేస్తున్నాను ఆబ్జెక్ట్ అంతటిని. సో సిఓ వెయిట్ మినిట్ మనం ఇప్పుడు
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఓరియంటేషన్స్లో మనం ఇది విండోస్ అనేది ఫిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి దీన్ని మనం రొటేట్ అని చేసుకుందాం. సో మిర్రర్ చేసుకోవచ్చు. నేను ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తున్నాను. సో మిర్రర్ చేసుకుందాం. ఓకే, ఈ విధంగా కొన్ని మిర్రర్స్ అనేవి చేసుకుందాం. సో మనకి ఇంకా ఒక విధంగా రొటేట్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది వింగ్ అని. సో దాన్ని మనం రొటేట్ చేసుకుందాం. సో ఆర్ఓ ఎంటర్ అనమాట. సో రొటేట్కి ఆర్ఓ ఎంటర్ చేసుకొని ఒక బేస్ పాయింట్ సెలెక్ట్ చేసుకుందాం. సో సెలెక్ట్ చేసుకొని ఎటువైపు కర్సర్ అనేది మూవ్ చేస్తే అటువైపు రొటేట్ అనేది అవుతుంది అనమాట అది. సో ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను. సో దీన్ని మళ్ళీ మిర్రర్ చేస్తున్నాను. సో ఎంఐ ఎంటర్ తీసుకున్నాను. సెంటర్లో క్లిక్ చేసుకొని కిందకి తీసుకున్నాను. సో ఎరేజ్ ఆబ్జెక్ట్ అని ఉంది. సో నో క్లిక్ చేశాను. సో ఇది ఇక్కడ మన మిర్రర్స్ అనమాట. సో ఇవి డిఫరెంట్ ఓరియంటేషన్స్లో ఉన్న విండోస్. సో మనం ఏ విండో ఎక్కడ ఫిట్ చేసుకోవాలో దాన్ని సెలెక్ట్ చేసుకుందాం. సో CO ఎంటర్ తీసుకుంటున్నాను. సో దాని యొక్క మిడ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ కూడా మనం మిడ్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. సో ఇక్కడ మిడ్ పాయింట్ సెలెక్ట్ చేసుకొని అక్కడ ఫిట్ చేద్దాం. సో మనం ఇక్కడ చిన్న మిస్టేక్ అనేది చేసామన్నమాట. యాక్చువల్గా యూ ఎంటర్ చేస్తున్నాను. సో యూ ఎంటర్ కంప్లీట్గా సెలెక్ట్ అనేది చేయలేదు మనం ఇందాక. సో అందుకని ఏమైనా ఇప్పుడు మీరు ఆబ్జెక్ట్స్ని డ్రా చేసుకుని వెంటనే వాటిని బ్లాక్లోకి అయితే కన్వర్ట్ చేసేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి బ్లాక్లోకి ఎలా కన్వర్ట్ చేయాలంటే ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేయండి. సో బి ఎంటర్. సో మనకి బి ఎంటర్ చేయగానే సో బ్లాక్ కనిపిస్తుంది. సో బి ఎంటర్ కరెక్ట్ చేయగానే నేమ్ అడుగుతుంది అనమాట. సో విండో అని పేరు ఇస్తున్నాను. సో విండో పేరు ఇచ్చాము. సో తర్వాత వచ్చేసి పిక్ పాయింట్ చేయాలన్నమాట. సో పిక్ పాయింట్ తీసుకొని సెంటర్ని కానీ ఎక్కడ ఒక బేస్ పాయింట్ మీద సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓకే చేసేయండి. సో ఓకే చేయగానే అక్కడ విండో అనేది ఒక బ్లాక్లో కనెక్ట్ అయిపోతుంది. సో ఇక్కడ మనం బ్లాక్ ఆప్షన్లో ఇక్కడ ఇన్సెట్లో చూసుకున్నట్లయితే సో మనకి విండో అనేది కనిపిస్తుంది. సో ఎక్కడైనా మనం ఆ విండోని తీసుకెళ్ళి ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో అది సో ఇప్పుడు మనం జస్ట్ దీని మీద ఓపెన్ ఇక్కడ వెళ్ళగానే ఇదంతా కూడా మనకి ఒకే విధంగా ఒక ఆబ్జెక్ట్ లాగా సెలెక్ట్ అయిపోతుంది అనమాట. సో వచ్చేసి మనం ఇప్పుడు దాన్ని కాపీ చేసుకుందాం. సో CO ఎంటర్ తీసుకున్నాను. సో సెంటర్ బేస్ పాయింట్ని తీసుకున్నాను. సో ఓకే బేస్ పాయింట్ని తీసుకొని సెంటర్లోకి వెళ్ళి సెంటర్లో ఫిక్స్ చేశాను. సో ఇక్కడ ఒకటి కావాలి మనకి. సో ఇంకెక్కడెక్కడ కావాలి. సో ఇక్కడ విండో కావాల్సి ఉంటుంది. సో ఇక్కడ విండో. సో మనకి ఇంకెక్కడ విండోస్ కావాలి. ఈ ఓరియంటేషన్ ఇంకెక్కడ మనకి విండోస్ అయితే అవసరం లేదు. సో ఎస్కేప్ అయితే చేసేస్తున్నాను. సో ఎస్కేప్ చేసేసుకున్నాం. అండ్ వచ్చేసి మనకి ఇంకా ఈ ఓరియంటేషన్లో విండోస్ అనేవి ఉన్నాయన్నమాట. సో CO ఎంటర్ చేస్తున్నాను మళ్ళీ. సో CO ఎంటర్. సో సెంటర్ పాయింట్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడికి వచ్చినట్లయితే ఈ లైన్ యొక్క సెంటర్ వచ్చేసి ఇదనమాట. సో సెంటర్ పాయింట్ బేస్ చేసుకొని మనం ప్లేస్ చేస్తున్నాం కదా. సో సెంటర్. సో ఇంకెక్కడ వచ్చేసి ఇక్కడ ఒక సెంటర్ ఉంది. సో ఇది ఒకటి. అండ్ వచ్చేసి ఇక్కడ ఒక విండో ఉంటుంది. సో ఇక్కడ విండో. ఓకే ఈ ఓరియంటేషన్ ఇంకేం లేవు. సో మనకు వచ్చేసి ఇంకా ఈ ఓరియంటేషన్ కనిపిస్తున్నాయి. సో దీన్ని అయితే అంతటినీ సెలెక్ట్ చేసుకుందాం. సో CO ఎంటర్ చేస్తున్నాను. CO ఎంటర్. సెంటర్ పాయింట్ బేస్ చేసుకుంటున్నాను. సో సెంటర్. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఓకే ఇక్కడ ఒక విండో. సారీ అక్కడ విండో లేదు. సారీ రాంగ్ ప్లేస్మెంట్. ఓకే తర్వాత డిలీట్ చేద్దాం. ఇక్కడ ఒక విండో. ఎందుకంటే ఇక్కడ ఒక స్టేర్ కేస్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి ఈ విండో మనకు అవసరం లేదనమాట. సో బ్లూ కలర్ విండో తీసుకొచ్చి దీంట్లో కంప్లీట్గా తీసుకున్నాం. సో ఎంటర్ ఎరేజ్ చేసేసాను. సో అది ఇంకా విండోస్ ఎక్కడైనా ఫామ్ అవ్వాలంటే ఇక్కడ ఒక విండో పెట్టాలన్నమాట. సో ఈ ఓరియంటేషన్ ఇక్కడ విండో అనేది ఉండాలి. సో ఇక్కడ నుంచి CO ఎంటర్. సో CO ఎంటర్. సెంటర్ పాయింట్ బేస్ సెంటర్ పాయింట్ తీసుకుంటున్నాను. తీసుకొచ్చి ఇక్కడ విండో అనేది ప్లేస్ చేస్తున్నాం. సో విండో అనేది అక్కడ ప్లేస్ అయిపోయింది. ఓకే ఇదనమాట. సో డోర్స్ అండ్ విండోస్ అనేవి ఈ విధంగా మనం ప్లేస్ చేసుకుంటాము. సో డోర్స్ విండోస్ అయిపోయినాయి. ఇంకా వచ్చేసి ఏం కనిపిస్తుంది మనకి ఇక్కడ. సో ఓకే ఇక్కడ మనకు ఒక స్టేర్ కేస్ అనేది ఫామ్ చేయాల్సి ఉంటుంది. సో స్టేర్ కేస్ ఏ విధంగా ఫామ్ చేయాలో ఒకసారి చూద్దాం. సో స్టేర్ కేస్ ఫామ్ చూద్దాం. సో ఈ లైన్తో తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ లైన్ అనేది జాయిన్ ఉండాలి. నా మౌస్ సరిగా పనిచేయటం లేదు అందుకనేసి కొంచెం టఫ్ అవుతుంది. సో మనం ఇక్కడ నుంచి ఇది డ్రా చేయాల్సింది ఏంటి వాల్స్లో కాబట్టి వాల్ తీసుకుంటున్నాను. ఎంటర్ చేశాను. ఇక్కడ నుంచి ఇక్కడికి లైన్ అనేది ఫామ్ అవ్వాలి.
సారీ ఎల్ ఎంటర్. సో క్లిక్ క్లోజ్. ఇక్కడ కూడా ఎల్ ఎంటర్. ఎల్ ఎంటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు, ఇక్కడ క్లిక్ చేసుకొని సో దీన్ని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ క్లిక్ చేసి అక్కడ నుంచి ఎక్కడ ఎండ్ కావాలో అక్కడ క్లిక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ట్రిమ్ చేసుకోవచ్చు, డబుల్ ఎంటర్. సో ట్రిమ్ అయిపోయింది. సో ఇదనమాట. సో మనకి ఇక్కడ స్టేర్ కేస్ అనేది ఫామ్ అవర్స్ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసి మనం మన ఓకే ఇక్కడ నుంచి స్టేర్ కేస్ ఫామ్ చేస్తున్నాను. సో ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఓ ఎంటర్ తీసుకొని ల్యాండింగ్ అనేది డ్రా చేస్తున్నాను. సో ఫస్ట్ ల్యాండింగ్ వచ్చేసి మినిమం 3 feet ఉండాలన్నమాట. సో 3 feet ల్యాండింగ్ అనేది ఉండాలి. సో ఇక్కడ నుంచి ల్యాండింగ్ అనేది 3 feet తీసుకుంటున్నాను. సో 3 feet తీసుకున్న తర్వాత మనం ట్రేడ్స్ అంటాం కదా. సో మనం ఫుట్ వేసేది మనకి ట్రేడ్ అండ్ వచ్చేసి రైజర్ అనేది అప్ ఉంటుంది అనమాట. సో ఒకసారి చూద్దాం ట్రేడ్ రైజర్ అంటే ఏంటో. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా మనకి స్టెప్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కదా. సో ఇది ట్రేడ్ అనమాట. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది ఇది ట్రేడ్ అండ్ ఇది రైజర్ అనమాట. సో ఇది రైజర్, హైట్ అనేది రైజర్. మనకి టాప్ వ్యూ నుంచి చూస్తున్నప్పుడు ప్లాన్లో రైజర్ అనేది కనిపించదు, ఎందుకంటే ఓన్లీ ట్రేడ్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి కాబట్టి. సో అదనమాట, మనం ఓన్లీ ఇక్కడ ట్రేడ్స్ని ఫామ్ చేస్తాం అనమాట. సో ఈ ఎంటర్ తీసుకున్నాను, క్లోజ్ చేసేసాను. సో 10 ట్రేడ్స్ అనేది ఫామ్ చేద్దాం. మనం 10 రైజర్స్, టోటల్గా 10 రైజర్స్ ఉంటాయి మనకి. సో 10 మెట్లు అనేవి వస్తాయి అనమాట. సో ఒక్కోటి వచ్చేసి ట్రేడ్ వచ్చేసి 10 inches తీసుకుందాం. మినిమం మనం 10 inches ఉంటుంది. సో మనం వచ్చేసి ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఓ ఎంటర్ తీసుకొని 10 inches తీసుకొని ఎంటర్ చేస్తున్నాను. సో 10 inches ఎంటర్ చేసిన తర్వాత ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకుంటాం. సో 10 క్లిక్, మళ్ళీ ఆబ్జెక్ట్ సెలెక్ట్, క్లిక్, నెక్స్ట్ ఆబ్జెక్ట్, క్లిక్, నెక్స్ట్ ఆబ్జెక్ట్. సో మనం ఎండ్ ఫామ్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో ఓకే, 10 లైన్స్ అని మనం ఫామ్ చేసేసుకున్నాం. సో 10 steps వస్తాయి అనమాట. సో సెంటర్ నుంచి లైన్ తీసుకున్నాను. సో ఎల్ ఎంటర్ తీసుకున్నాను. సో ఎల్ ఎంటర్. సో సెంటర్లో క్లిక్ చేసుకున్నాను అండ్ ఫైనల్ ఇక్కడ నుంచి ఈ సెంటర్కి ఒక లైన్ అనేది ఫామ్ చేసాను. సో మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ లైన్స్ అని కూడా వాల్స్లో ఫామ్ అయిపోవడం జరిగింది. సో వేరే లేయర్లో ఫామ్ అయిపోయినాయి. సో లైన్స్ అనేవి సెలెక్ట్ చేసుకుంటున్నాం. సెలెక్ట్ చేసుకొని ఏ లేయర్లో ఫిట్ అవ్వాలనుకుంటున్నాం ఆ లేయర్కి వెళ్ళి ఇక్కడ స్టేర్ కేస్ అనే లేయర్లో మనం ఫిట్ అవ్వాలి కాబట్టి సో స్టేర్ కేస్ అనేది లైన్ సెలెక్ట్ చేసుకున్నాం. సో అదనమాట. సో స్టేర్ కేస్కి వేరే కలర్ ఇద్దాం, ఈ కలర్ వద్దు, ఎందుకంటే ఆల్రెడీ మనం విండోస్కి అదే కలర్ ఇచ్చామంటే. సో స్టేర్ కేస్కి వేరే కలర్ ఇద్దాం, డిఫరెంట్గా కనిపిస్తుంది అప్పుడు. సో ఓకే, గ్రీన్ కలర్ ఇద్దాము. ఓకే, స్టేర్ కేస్ గ్రీన్ కలర్ ఇచ్చాం. సో ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఓ ఎంటర్ తీసుకొని మనకి ఇప్పుడు 3 inches అనేది తీసుకుంటున్నాను అనమాట. సో 3 inches గ్యాప్ అనమాట. సో ఇటు అండ్ జూమ్ చేస్తున్నాను. సెంటర్ లైన్ అనేది అరేంజ్ చేస్తున్నాను. ఈ ఎంటర్. సో ఇప్పుడు వచ్చేసి ట్రిమ్ చేద్దాం. సో డబుల్ ఎంటర్ తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి మనకి జూమ్ అవుట్ చేసుకుంటూ ఇక్కడ వరకు ట్రిమ్ చేసుకుంటున్నాం. సో ఇదనమాట. సో స్టేర్ కేస్ అనేది ఈ విధంగా ఫామ్ అయిపోయింది. సో మనం ఏ సైడ్కి అనేది స్టెప్స్ స్టార్టింగ్ ఉంటుందనే దానికి మనం ఒక ఏరో మార్క్ని అయితే ఫిక్స్ చేసుకుందాం. సో ఆర్త్ ఆఫ్ చేశాను. సో ఎల్ ఎంటర్ తీసుకున్నాను. సారీ, ఈ ఎంటర్ వేస్తున్నాను. మనం ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. రెక్టాంగిల్ తీసుకొని ప్లస్ ఎంటర్ చేద్దాం. దీన్ని మిడ్ పాయింట్ దగ్గర తీసుకెళ్ళి మళ్ళీ దీన్ని ఇక్కడ క్లోజ్ చేద్దాం. సో టీఆర్ డబుల్ ఎంటర్. మనకి ఏమవుద్దో అవి తీసేద్దాం. సో ఒక ట్రయాంగిల్ అనేది ఫామ్ అయింది అనమాట మనకు ఇప్పుడు. సో ఇప్పుడు దీన్ని మనకి హ్యాచింగ్ అనేది అప్లై చేద్దాం అనమాట. సో హ్యాచ్ వచ్చేసి మనకి హెచ్ ఎంటర్ అనమాట. సో హెచ్ ఎంటర్. సో హ్యాచింగ్ అనేది ఓకే, ఇక్కడ హ్యాచింగ్ ఆప్షన్స్ అన్ని మనకు ఓపెన్ అయ్యాయి. సో సాలిడ్ తీసుకుందాం. సో సాలిడ్ తీసుకొని దీని లోపల తీసుకొచ్చి క్లిక్ చేయగానే మనకు అక్కడ ఆ విధంగా హ్యాచింగ్ అనేది అప్లై అవ్వడం జరుగుతుంది అనమాట. సో అది. సో ఈ విధంగా మనకి అప్ సైడ్కి వెళ్దాం అనమాట. సో ఇక్కడ మనం టెక్స్ట్ అనేది అప్లై చేద్దాం. ఓకే, ఎంటీ ఎంటర్. సో
మనం ఏది కావాలనుకుంటున్నామో టైప్ చేద్దాం. సో అప్ కదా, సో అప్ తీసుకొని బయట ఎక్కడైనా క్లిక్ చేయాలి. సో ఆ విధంగా మనకి ఫామ్ అవుతుంది అనమాట. సో దాన్ని సెంటర్ పెట్టుకుందాం. ఓకే, ఎస్కేప్ అనమాట. సో మనకి కొంచెం తక్కువ కనిపిస్తుంది ఇది. సో ప్రాపర్టీస్కి వెళ్దాం. లైన్ హైట్ అనేది ఇక్కడ ఎంత ఉంది, టెక్స్ట్ హైట్ అనేది ఇక్కడ కొంచెం తక్కువ ఉంది అనమాట. సో టెక్స్ట్ హైట్ అనేది మనం పెంచుకుందాం. సో టెక్స్ట్ హైట్ వచ్చేసి మనకు ఇప్పుడు అక్కడ కొంచెం పెంచుదాం. సో 6 inches పెడదాం, ఎంటర్ చేద్దాం. సో 6 inch ఓకే, మ్యాక్సిమం కనిపిస్తుంది కన్ఫామ్ కానీ అదనమాట. సో అప్ సైడ్కి ఏ సైడ్ నుంచి మనం పైకి ఎక్కాలి మెట్లు అని చెప్పేసి అక్కడ మనం అప్ అనేది ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో స్టేర్ కేస్ అనేది కూడా ఈ విధంగా ఫామ్ చేసేసుకున్నాం. సో మనకి ఇక్కడ ఒకసారి ప్లాన్ చూద్దాం. మనం వచ్చేసి ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంకా కాంపోనెంట్స్ అనేవి ప్లేస్ చేశారు, ఫర్నిచర్స్ అండ్ ఇంకా టెక్స్ట్ ఉంది, డిఫరెంట్ లేయర్స్ టెక్స్ట్ ఉంది. సో ప్రతిదానికి ఇప్పుడు టెక్స్ట్ అనేది ఇచ్చేద్దాం అనమాట. సో డ్రాయింగ్ 1లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ మనకి ఇంకేం, సో ఇక్కడ టెక్స్ట్ అనేది ఇద్దాం మనం ఇప్పుడు. సో టెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఎంటీ ఎంటర్ అనమాట. సో ఎంటీ ఎంటర్, మల్టీలైన్ టెక్స్ట్ వచ్చేసి ఎంటీ ఎంటర్ అనమాట. సో ఎంటీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఎక్కడ కావాలితే అక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. అలాగే ఒకసారి క్లిక్ చేయగానే మనం టెక్స్ట్ చేయడానికి ఆప్షన్ అయితే అవైలబుల్ అవుతుంది అనమాట. సో టెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మాస్టర్ బెడ్రూమ్ కాబట్టి మాస్టర్ బెడ్రూమ్, మాస్టర్, సో మాస్టర్ బెడ్రూమ్ అని టైప్ చేసాం, ఎంటర్ ఇచ్చాను. సో కిందకి రావడం కోసం ఎంటర్ ఇచ్చాం అనమాట. సో అండ్ వచ్చేసి ఇది 10 feet బై, సో 10 feet బై చేయడానికి ఎక్స్ చేయండి, ఎక్స్ యూస్ చేస్తే బై అని వస్తుంది మనకి. సో 10 feet బై 16 feet అనమాట. సో 10 feet బై 16 feet ఉంది మన మాస్టర్ బెడ్రూమ్. సో ఇచ్చి బయట క్లిక్ చేసాం. సో బయట క్లిక్ చేయగానే టెక్స్ట్ అనేది చాలా చిన్నదిగా ఉంది కదా. సో టెక్స్ట్ హైట్ అనేది పెంచుకోవచ్చు అనమాట మనం. ఎలాగంటే సో ఒకసారి దాని మీద క్లిక్ చేసి మీరు కనుక రైట్ క్లిక్ చేయండి. సో మీ మౌస్లో రైట్ క్లిక్ ఉంటే సో రైట్ క్లిక్ చేయగానే ప్రాపర్టీస్ వస్తాయి అనమాట. సో ప్రాపర్టీస్ ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ టెక్స్ట్ హైట్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు మీరు టెక్స్ట్ హైట్ అనేది కనిపిస్తుంది. సో దాన్ని ఒకసారి క్లిక్ చేసి చేంజ్ చేయండి. సో 6 inchesకి చేంజ్ చేశారంటే మీకు మ్యాక్సిమం సరిపోతుంది. సో ఒకసారి నేను క్లోజ్ చేశాను. ఓకే, ఈ హైట్ ఓకే నాకు, సో సరిపోయింది. కాకపోతే మనం వచ్చేసి ఇప్పుడు ఏంటంటే ఇది వైట్ కలర్లో ఉందంటే వాల్స్ లేయర్లో ఉందన్నమాట. సో ఇది వాల్స్ లేయర్లోకి వచ్చేసింది. మనం ఏం చేయాలి, టెక్స్ట్ లేయర్లోకి మూవ్ చేయాలి. సో సెలెక్ట్ చేసాము. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ టెక్స్ట్ అనే లేయర్ ఒకటి క్రియేట్ చేసి పెట్టాం కదా. సో టెక్స్ట్ లేయర్లోకి వెళ్ళి క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అది టెక్స్ట్ లేయర్లోకి అనేది మూవ్ అయిపోవడం జరుగుతుంది అనమాట. సో ఇంకొంచెం జూమ్ అవుట్ చేస్తుంటే ఇంకా సరిపోవట్లేదు ఇది సైజ్ అనేది. సో కొంచెం పెంచుదాం. సో 8 inches చేద్దాం. ఓకే, 8 inches ఓకే సరిపోయింది. సో 8 inches చేసాం మనం ఇప్పుడు దీన్ని. సో ఇక్కడ నుంచి మిగతా ఇలా ప్రతిదానికి చేయాల్సిన అవసరం లేకుండా దీన్ని జస్ట్ కాపీ పేస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోదాం మనం వచ్చేసి ఇప్పుడు. సో CO ఎంటర్, సో కాపీ ఫిక్స్ చేసుకున్నాం. సో ఏ రూమ్కి అలాగా కాపీ చేసుకుంటూ వెళ్ళిపోయామంటే ఈజీ అవుతుంది, లేకపోతే మళ్ళీ టఫ్ అవుతుంది అనమాట ప్రతిదానికి అలా చేంజ్ చేసుకోవడానికి దీన్ని. ఓకే, ఎక్కడెక్కడ కావాలో పేస్ట్ చేసేసుకుందాం. సో ఇంకా మనకి ఇక్కడ కావాలి కదా. ఓకే, ఎస్కేప్ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. డబుల్ క్లిక్ చేశారంటే దాని మీద మీరు వచ్చి మీకు చేంజ్ చేయడానికి ఆప్షన్ అనేది వస్తుంది అనమాట. సో మనం టెక్స్ట్ అనేది మార్చుకోవచ్చు ఇప్పుడు. సో ఇది వచ్చేసి ఇది బెడ్రూమ్ సైజ్ వచ్చేసి 10 by 10 అనమాట. సో 10 feet బై 10 feet. ఓకే, పక్కన క్లిక్ చేశాను, సెట్ అయిపోయింది. సెండ్ వచ్చేసి ఇది మనకి టాయిలెట్ అనమాట. సో బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. సో టాయిలెట్ ఎంటర్. టాయిలెట్ వచ్చేసి 6 feet బై 10 feet అనమాట. 6 feet బై 10 feet అది టాయిలెట్. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇది మనకి డైనింగ్ హాల్ అనమాట. సో డైనింగ్ హాల్కి వచ్చేసి డైనింగ్ హాల్, ఓకే డైనింగ్. ఇందులో వచ్చేసి దీనికి ఉన్న ఏరియా 10 by 10 అనమాట. సో 10 by 10. సో ఇది ఇంకా వచ్చేసి ఇది కిచెన్. సో కిచెన్ కూడా 10 by 10 మనకి. సో కిచెన్ 10 by 10, 10 feet బై 10 feet. ఓకే కిచెన్. అండ్ వచ్చేసి ఇది వరండా. డబుల్ క్లిక్ చేశాను. సో మనకి ఇప్పుడు వచ్చేసి వరండా అన్నమాట.
వరండా వచ్చేసి 22 feet 9 inches by 10 feet 9 inches. 10 feet 9 inches అనమాట. సో అది వరండా. ఓకే, ఒకవేళ మనం చెక్ చేసుకోవాలనుకుంటున్నాం. సో ఇప్పుడు రూమ్ సైజ్ నేను గీసింది కరెక్టా కాదా అనేది ఒక డౌట్ వచ్చిందని అనుకుందాం మనకు ఇప్పుడు. సో దాన్ని చెక్ చేసుకోవడం కోసం ఇక్కడ మనకి 2020 2021లో కొత్త ఆప్షన్ అనేది వచ్చిందనమాట. సో మెజర్లోకి వెళ్తే క్విక్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో క్విక్ మీద క్లిక్ చేసినట్లయితే మనం ఏ రూమ్లోకి అయితే వెళ్తామో ఆ రూమ్ సైజ్ మనకి కంప్లీట్గా ఏరియా అనేది అయితే కంప్లీట్గా చూపించడం జరుగుతుంది అనమాట. సో చూడొచ్చు ఇక్కడ 16 by 10 feet, 10 feet by 16 feet అయితే మనకు పర్ఫెక్ట్గా చూపిస్తుంది. అండ్ వచ్చేసి ఇక్కడ బెడ్రూమ్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడికి వచ్చినట్లయితే ఇది 16 by 16, ఇది మనకి క్లియర్గా చూపిస్తుంది. సో ఇంకా ఇక్కడ ఎంత ఉంది, సో ఇది గమనించవచ్చు. సో 5 feet 3 inch by 4 feet 9 inch ఇంకా మనం ఫిక్స్ చేయలేదు, అది దాని యొక్క లెన్స్ అనమాట. సో ఈ విధంగా అనేది అక్కడ అలాగా తెలుసుకోవచ్చు అనమాట ఆప్షన్ ద్వారా. అండ్ వచ్చేసి ఇది టాయిలెట్. సో టాయిలెట్ సైజ్ వచ్చేసి మనం చూసాం కదా ఇందాక 5 feet 3 inch by 4 feet 9 inches. సో అది టాయిలెట్ సైజ్ వచ్చేసి. సో అది నేను ఎరేజ్ చేస్తున్నాను, దీన్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఎందుకంటే జస్ట్ టెక్స్ట్ ఒకటి మార్చితే సరిపోతుంది, ఇక్కడ సేమ్ సైజ్ కాబట్టి. సో ఇది పూజ గది అనమాట. సో ఇది పూజ రూమ్ అది. సో మన ప్లాన్లో మనం అన్ని చోట్ల కూడా ఏది ఎంత సైజ్ ఉందని చెప్పేసి పర్ఫెక్ట్గా ఫిట్ చేసేసుకున్నాం అనమాట. సో దీన్ని కొంచెం మూవ్ చేస్తున్నాను నేను కిందకి, ఎందుకంటే ఫర్నిచర్ పెట్టినప్పుడు మనకి అడ్డం రాకుండా ఉండడం కోసం అనమాట. సో ఈ బెడ్రూమ్లో కూడా దీన్ని కొంచెం కింద పెడుతున్నాను. క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మీరు అది మూవ్ చేయగలుగుతారనమాట. సో అది ఓకే. ఇంకా ఇక్కడ ఉన్న ఓకే. సో అదనమాట. ఈ డైనింగ్ హాల్లో కూడా దీన్ని కొంచెం మూవ్ చేద్దాం. సెలెక్ట్ చేసి క్లిక్ చేయండి, మూవ్ అవుతుంది. లేకపోతే మీరు మూవ్ ఆప్షన్ కూడా వాడచ్చు అనమాట. సో ఎంటర్ తీసుకోండి. సో ఎంటర్ తీసుకొని ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేసి స్పెసిఫై చేసి పాయింట్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీరు దాన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. సో అది ఈ విధంగా మనం టెక్స్ట్ అనేది ప్లేస్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసినట్టు ఏంటంటే ఓకే, మనం ఒక చిన్న మిస్టేక్ అనేది చేసాం అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ ఇది టాయిలెట్ కదా, టాయిలెట్కి విండోస్ ఎవరు పెట్టరు యాక్చువల్గా కానీ. సో చిన్న మిస్టేక్ అనమాట ఇది. సో మనకు విండోని అనేది ఇక్కడ నుంచి రిమూవ్ చేద్దాం. ఇక్కడ చూసుకుందాం. సో నేను బ్లూ విండోని తీసుకొని సెలెక్ట్ చేశాను. సో ఆబ్జెక్ట్ అంటే అనుకుంది కాబట్టి అది ఒకటి సెలెక్ట్ అయింది. సో ఎరేజ్ అయితే చేశాను. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనకు కావాల్సింది ఇక్కడ వెంటిలేటర్ అనమాట. సో విండో కాదు. సో వెంటిలేటర్ అనేది మనం ఇప్పుడు రెడీ చేద్దాం. సో వెంటిలేటర్కి వచ్చేసి మనం ఒక లేయర్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. సో వెంటిలేటర్ ఇక్కడ ఉంది. ఎస్, ఇక్కడ వెంటిలేటర్ ఉంది అనమాట. సో ఎల్ ఎంటర్ తీసుకుంటున్నాను నేను. ఎల్ ఎంటర్ తీసుకొని 2 feet ఓకే వెయిట్ ఎఫెక్ట్ ప్రెస్ చేస్తున్నాను ఆర్థో మోడ్ ఆన్ కోసం. సో 2 feet తీసుకున్నాను, ఎంటర్ చేశాను. సో అప్పుడు వచ్చేసి మన వాల్ థిక్నెస్ ఎంత ఇస్తామో అంత వాల్ థిక్నెస్ ఇవ్వాలి. సో ఇటు కూడా 2 feet ఇచ్చాను. సో ప్లీజ్ తీసుకొచ్చి సి ఎంటర్ చేశాను, క్లోజ్ అయిపోయింది. సో ఇక్కడ చూసుకుందాం, ఇదే మనకి ఇచ్చిన మన వెంటిలేటర్ అనమాట. సో ఇందులో మనం వెంటిలేటర్ని చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి సెంటర్ లైన్ తీసుకున్నాను, సెంటర్ నుంచి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాను, బయట క్లిక్ చేశాను. ఓకే, ఇక్కడ తీసుకున్నాను. మళ్ళీ అవుట్ సైడ్ తీసుకుంటున్నాను 1 feet 1 inchకి. సో అవుట్ సైడ్ అండ్ ఇన్సైడ్ ఓకే. సెంటర్ లైన్ అనేది అరేంజ్ చేస్తున్నాను. సో అదనమాట. సో మన వెంటిలేటర్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది. సో దీన్ని మనం బ్లాక్లో కన్వర్ట్ చేసుకోవచ్చు వెంటనే. సో బి ఎంటర్. సో బి ఎంటర్ చేయగానే మనకు పేరు పడుతుంది అనమాట. సో ఒక పేరు ఇచ్చేసి వెంటనే పిక్ పాయింట్ తీసుకోండి. సో పిక్ తీసుకొని ఎక్కడైనా సెంటర్ పాయింట్ ఫిక్స్ చేసుకోండి. సెంటర్ పాయింట్ ఫిక్స్ చేసుకొని ఓకే చేసేయండి. సో అనేది బ్లాక్లో కన్వర్ట్ అయిపోవడం జరుగుతుంది. సో మీరు ఎప్పుడు కావాలన్నా ఎక్కడ కావాలన్నా వేరే ప్రాజెక్ట్స్లో కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో అది దీన్ని మనం ఎక్కడ ఫిక్స్ చేయాలో చూద్దాం ఒకసారి ఇప్పుడు వచ్చి. సో మనం ఇక్కడ ఫిక్స్ చేయాలి. సో వెంటిలేటర్ అనేది ఫిక్స్ చేసుకుంటున్నాం మనం ఇప్పుడు. సో వెంటిలేటర్ని ఈ ఓరియంటేషన్ కాబట్టి ఇంకో ఓరియంటేషన్ కూడా మనం ఫిక్స్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ ఫిక్స్ చేయాలి కాబట్టి. సో మనం దీన్ని
రొటేట్ చేద్దాం అనమాట. సో ఆర్ఓ ఎంటర్. సో సెంటర్ తీసుకున్నాను, నేను రొటేట్ చేస్తున్నాను ఈ విధంగా అనమాట. ఓకే, ఈ విధంగా రొటేట్ చేస్తున్నాను, దాన్ని తీసుకువెళ్తున్నాను ఇప్పుడు. సో సిఓ ఎంటర్, సిఓ ఎంటర్ చేశాను, ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసి ఎంటర్ చేశాను, సెంటర్ బేస్ చేసుకుంటున్నాను, దీని సెంటర్ పాయింట్ ఎక్కడ ఉందో చూస్తున్నాం, అక్కడ ఫిక్స్ చేస్తాం వెంటిలేటర్ ఒకటి. సో ఇంకొకటి దీన్ని మళ్ళీ రొటేట్ అవుతుంది. సో ఈ డైరెక్షన్లో మనం అక్కడ ప్లేస్ చేయాలి కదా. సో సిఓ ఎంటర్, డైరెక్ట్గా మూవ్ అన్న చేసేసుకోవచ్చు ఇంకొకటే కాబట్టి. సో సెంటర్ వచ్చిన తర్వాత సెంటర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా అక్కడికి మూవ్ అయిపోతుంది అనమాట. సో అది వెంటిలేటర్ అనమాట మనకు వచ్చేసి. సో వెంటిలేటర్ కూడా ఫిక్స్ చేసేసాం, అండ్ వచ్చేసి డోర్స్ విండోస్ ఫిక్స్ చేసాం, టెక్స్ట్ కూడా రాస్తాం. ఇంకా ఫైనల్గా వచ్చేసి మనం చేయాల్సింది మన ఫర్నిచర్ ప్లేస్మెంట్ అనమాట. సో ఫర్నిచర్ ఏ విధంగా ప్లేస్ చేయాలి అనేది చూద్దాం ఒకసారి. సో ఫర్నిచర్కి ప్లేస్ చేయడానికి డిజైన్ సెంటర్ అని కమాండ్ అనమాట. సో డిజైన్ సెంటర్ యూజ్ చేయొచ్చు, లేకపోతే ఏడి సెంటర్, ఏడి అని కూడా ఉంటుంది అనమాట. సో డిజైన్ సెంటర్ DESIGN. సో డిజైన్ సెంటర్ అని టైప్ చేస్తుంటే ఏడి సెంటర్ అని కూడా బ్రాకెట్లో చూపిస్తుంది కదా మీకు ఇక్కడ. బ్రాకెట్లో ఏడి సెంటర్ అని టైప్ చేయొచ్చు, లేదా డిజైన్ సెంటర్ అని టైప్ చేయొచ్చు. ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మీకు డిజైన్ సెంటర్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అన్నీ కూడా మన కాంపోనెంట్స్ ఇంట్లో ఏవైతే ప్లేస్ చేయాలో ఇక్కడ చూడొచ్చు మీరు. సోఫా ఉంది, లేకపోతే షింక్, ఇలా డిఫరెంట్ అన్నీ మనకు కనిపిస్తూ ఉన్నాయి కదా. చైర్స్ అనేసి, లేకపోతే బెడ్, ఇలాగ అన్నీ ఉంటాయి అన్నమాట. సో డిజైన్ సెంటర్లో మనకి ఏదైతే కావాలో దాన్ని సెలెక్ట్ డబల్ క్లిక్ చేసినట్లయితే మనకి అది ఓపెన్ అవడానికి ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మనం ఇప్పుడు వచ్చేసి ఒక సోఫాని అనేది తీసుకుంటున్నాం బయటికి. సో ఇక్కడ చూడొచ్చు ఈ సోఫా ఉంది కదా. సో దానిపైన డబల్ క్లిక్ ఇలా చేశాను, చేయగానే మీకు ఇక్కడ ఓకే అని అడుగుతుంది. సో సోఫా ఓకే. ఇక్కడ సోఫా నేమ్ కూడా చూడొచ్చు మీరు ఇక్కడ, ఈ సోఫా అని చెప్పేసి. సో ట్రిబుల్ అనమాట అది. సో ఓపెన్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఓకే కొట్టగానే అది నాకు క్రాస్ హెయిర్స్లోకి వచ్చేసింది. సో నేను సోఫాని ఎక్కడైతే ప్లేస్ చేయాలనుకుంటున్నానో అక్కడ తీసుకువెళ్ళి సోఫాని అయితే ప్లేస్ చేస్తాను అనమాట. సో సపోజ్ నేను ఇక్కడ సోఫాని ప్లేస్ చేయాలనుకుంటున్నాను. సో ఇక్కడ ప్లేస్ చేశాను, ఓకే అయిపోయింది. ఓకే ఒకవేళ నేను దీని ఓరిటేషన్ మార్చుకోవాలనుకుంటున్నట్టు మళ్ళీ రొటేషన్ ఆర్ఓ ఎంటర్ తీసుకుంటున్నాను. సో ఏదో పాయింట్ సెంటర్ని కానీ సెలెక్ట్ చేసుకొని రొటేషన్ చేంజ్ చేసుకోవచ్చు. సో ఎంటర్ తీసుకోండి. సో ఎంటర్ ఇక్కడ నుంచి. సో ఇప్పుడు మనకి ఆర్డర్ మోడ్ ఆన్ ఉంది కాబట్టి ఇది ఇంక్లైన్గా కదలదు. సో ఆర్డర్ మోడ్ ఆఫ్ చేసుకోండి. సో తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. సో అలా పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇక్కడే వద్దు, ఇంకా వేరే ప్లేస్లో కావాలనుకుంటే కాపీ చేసుకోండి. సో కాపీ చేసుకొని దీన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి. ఈ ఓరియంటేషన్ నాకు వద్దు అనుకున్నారంటే మళ్ళీ రొటేట్ చేసుకోండి. సో ఆర్ఓ ఎంటర్. సో ఆర్ఓ ఎంటర్ రొటేట్కి కమాండ్. సో ఫిక్స్ చేసాం పాయింట్. ఓకే, అది ఇప్పుడు అర్థం కూడా ఆఫ్లో ఉంది కాబట్టి ఎన్ని రకాల యాంగిల్స్లో ఉంటే అన్ని రకాల యాంగిల్స్ తిరిగేస్తుంటుంది అనమాట. సో మనం అది అర్థం ఆన్ చేస్తే పర్ఫెక్ట్గా ఒక పర్ఫెక్ట్ స్ట్రైట్ లైన్ అనేది ఫామ్ అవుతుంది. సో ఎంటర్ చేస్తున్నాను. సో మూవ్ చేసుకుంటున్నాం దాన్ని. సో ఇక్కడ కాల్ దగ్గర అలా మూవ్ చేసుకుంటాం అనమాట. సో అది ఇక్కడ హాల్ కాబట్టి మనకి. సో వెయిట్ ఒక్క నిమిషం, ఇక్కడ నేను టెక్స్ట్ అనేది చేంజ్ చేయలేదన్నమాట. సో సారీ, ఇది హాల్ మనది, మాస్టర్ బెడ్రూమ్ అని ఉండిపోయింది. సో టెక్స్ట్ చేంజ్ చేసేద్దాం ఒక నిమిషం. సో బ్యాక్ స్పేస్ ఇస్తున్నాను. హాల్ కదా, హాల్ వచ్చేసి 16 feet 16 feet. ఓకే, సైడ్ క్లిక్ చేస్తున్నాను. సైడ్ క్లిక్ చేయండి, లేకపోతే అది మీకు ఎగ్జిట్ అవ్వాలి అనమాట. ఎంటర్ కొట్టినా సరే ఎగ్జిట్ అవ్వదు. ఎంటర్ అంటే కిందకి ఒక లైన్ అనేది పెరుగుతుంది అనమాట అది. సో నెక్స్ట్ ఓకే, ఇక్కడ హాల్లో ప్లేస్ చేసాం. ఇంకా వచ్చేసి డిజైన్ సెంటర్లోకి వెళ్తున్నాం మళ్ళీని. సో బెడ్ ఎక్కడ ఉంది ఎత్తుకాలి ఇందులో వచ్చేసి ఇప్పుడు. సో బెడ్ అనేది ఎక్కడుంది చూస్తే సో బెడ్ కోసం అయితే డైనింగ్ దొరికింది. సో డైనింగ్ని డబల్ క్లిక్ చేశాను. సో ఓకే చేస్తున్నాను. ఓకే చేసి తీసుకొచ్చి ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఓకే, ఇప్పుడు మీరు గమనించవచ్చు ఇది మనకి చాలా పెద్దగా వచ్చేసింది, అవునా. సో డైనింగ్ హాల్ అంతా డైనింగ్ ఉండదు కదా. సో మనకున్న గ్యాప్లో మనం దాన్ని ఫిట్ చేయాలి. సో సెలెక్ట్ చేస్తున్నాం. స్కేల్ ఇక్కడ మోడిఫై టూల్ బార్లో ఉంటుంది. స్కేల్ తీసుకొని దాని సెంటర్ ఎక్కడైతే ఉంటుందో ఒకసారి దాని దగ్గరికి వెళ్తే సెంటర్ పాయింట్ అనేది లభిస్తుంది మీకు. సో సెంటర్లో క్లిక్ చేసుకొని స్కేల్ చేసుకోవచ్చు, లేకపోతే రెఫరెన్స్ తీసుకొని రెఫరెన్స్ ప్రకారం చేయొచ్చు. ఆల్రెడీ ఇందాక ఒకసారి చేసినట్టుగా. సో స్కేల్ తీసుకొని ఓకే నాకు ఈ సైజ్ ఓకే అనుకున్న దగ్గరికి మీరు దాన్ని క్లిక్ చేసుకొని ఉంచుకోండి అనమాట. సో అది డైనింగ్ హాల్లో మనం డైనింగ్ చేసే టేబుల్ అనేది ఫిక్స్ చేసుకున్నాం అనమాట. సో అది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనకి ఇక్కడ బెడ్ ఉంటుంది. బెడ్ ఎక్కుతాం. ఓకే, ఇక్కడ బెడ్
సో ఇక్కడ టాయిలెట్ ఉంది, సో టాయిలెట్ తీసుకుంటున్నాను. ఓకే ఓకే చేస్తున్నాను, బయటకు వచ్చింది. సో అది వేరే లేయర్లో ఉందన్నమాట, వెంటిలేటర్ లేయర్లో ఉంది. అది లేయర్ కలర్ అయితే మనం తర్వాత చేంజ్ చేద్దాం ఒకసారి. సో టాయిలెట్ అనేది ఓపెన్ చేస్తున్నాను. సో ఓకే చేశాను. ఓకే చేసుకొని టాయిలెట్లో తీసుకొచ్చి టాయిలెట్ అనేది ప్లేస్ చేస్తున్నాను అనమాట. సో ఇది వేరే లేయర్లోకి వెళ్ళిపోయింది. సో వెంటిలేటర్ లేయర్ నుంచి బయటకు వచ్చేసి మనం దీన్ని ఫర్నిచర్ లేయర్లో ఫిక్స్ చేసుకుందాం. సో ఇవన్నీ కూడా ఫర్నిచర్ లేయర్లోనే ఫిక్స్ అవుతాయి అనమాట. అండ్ వచ్చేసి ఇంకా మనం బెడ్ ఎత్తకలేదు కదా, ఒక్క నిమిషం. ఓకే, ఇక్కడ డబుల్ బెడ్ కనిపిస్తుంది మనకి, క్లిక్ చేసి ఓకే చేయండి. సో డబుల్ బెడ్ కనిపించింది కదా, సో దాన్ని తీసుకొచ్చి బెడ్రూమ్లో ప్లేస్ చేసుకోండి అనమాట. సో అది మనం ఏ విధంగా ప్లేస్ చేసుకోవాలనేది అనమాట. సో ఇంకా ఒకవేళ నాకు ఇంకా ఈ బెడ్ ఇంకా కావాలి అనుకున్నామంటే బయట ఎక్కడన్నా సో దీన్ని తీసుకుంటాం. సో CO కాపీ చేసుకుని ప్లేస్ చేసుకుంటాం అనమాట. సో ఇక్కడ తీసుకొచ్చి బెడ్ ఇక్కడ ప్లేస్ చేస్తున్నాను. సో ఇంకా కిచెన్లో ఏమైనా కావాలి అనుకుంటే ఆ కాంపోనెంట్స్ నుంచి తీసుకొచ్చి మనం ఇక్కడ ప్లేస్ చేసుకోవచ్చు అనమాట. సో అది కంప్లీట్గా అయితే సో బెడ్ అనేది ప్లేస్ చేసేసుకున్నాం. సో ఇంకా మనం ఇంకా కొన్ని రిప్రజెంటేషన్స్ ఉన్నాయన్నమాట. సో మనం ఇక్కడ చూసుకుంటే సరే ఇక్కడ డోర్ అనేది ఫిట్ చేయలేదు అనమాట దానికి. సో గమనించి ఇక్కడ డోర్ లేదు. సో మనం డోర్ అనేది అక్కడ ఫిట్ చేయాలి ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇక్కడ కనిపిస్తున్న డోర్ ఉంది కదా, ఈ ఓరియంటేషన్ తగ్గ డోర్ అనమాట అది. సో CO ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఆ ఓరియంటేషన్కి అది కాదు, మనకి కావాల్సింది రొటేట్ చేద్దాం దీన్ని ఒకసారి. సో ఇదనమాట. సో మనకి ఈ ఓరియంటేషన్ ఉన్నది అక్కడ సెట్ అవుతుంది. సో అక్కడ డోర్ కూడా ఫిట్ చేయడం జరిగింది అనమాట. సో డోర్స్ అనేది అక్కడ ఫిట్ చేసాం. సో డోర్స్ అనే లేయర్కి కలర్ అంతా సెట్ అవ్వలేదు, కలర్ చేంజ్ చేద్దాం. సో డోర్ ఓకే, ఈ కలర్ సెట్ అవుతుంది మేబీ. ఓకే, కొంచెం విజిబిలిటీ ఉందన్నమాట. సో అది అండ్ వచ్చేసి ఇదనమాట. సో ఏ విధంగా కాంపోనెంట్స్ని ప్లేస్ చేసుకోవాలి, ఒక 2D ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలనేది కంప్లీట్గా అయితే. సో ఇంకా మనం ఇంకా యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి ఇక్కడ విండోస్ అన్ని W ఎంటర్ అనే సింబల్ కూడా చూపించవచ్చు అనమాట మనం ఇప్పుడు వచ్చేసి. సో ఏం లేదు, దానికోసం ఏంటంటే టెక్స్ట్ తీసుకుంటున్నాం. సో టెక్స్ట్ తీసుకొని సో W అనేది ఎంటర్ చేసి సో W అనేది తీసుకున్నాం అనమాట. సో తీసుకుని దీని హైట్ అనేది చేంజ్ చేస్తున్నాం. మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ప్రాపర్టీస్లోకి వెళ్దాం. సో క్విక్ ప్రాపర్టీస్ యూజ్ చేస్తున్నాను నేను. సో దీని హైట్ అనేది మనం కిందాక 8 దాకా తీసుకున్నాం కదా. సో 8 ఇంచెస్ తీసుకుంటుంటే సరిపోతుంది. సో ఓకే, 8 ఇంచెస్ తీసుకున్నాం. సో దీన్ని టెక్స్ట్లోకి మార్చేసుకుందాం. లేయర్ని వెంటిలేటర్ లేయర్లో ఉండిపోయింది. సో టెక్స్ట్లోకి వెళ్తున్నాం. సో టెక్స్ట్ తీసుకున్నా. సో ఇదనమాట. సో దీన్ని ఇప్పుడు కాపీ చేస్తున్నాం. సో కాపీ చేసి విండోస్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో సో మీరు ఎఫెక్ట్ అనేది ఆఫ్ చేసుకోండి. ఆటో మోడ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయితే అవుతుంది. సో W ఇదో విండో అండ్ ఇదొక విండో అండ్ ఇంకెక్కడ ఉన్నాయి విండోస్. సో ఇదొక విండో అండ్ ఫైనల్గా ఇదొక విండో అనమాట. సో ఇవన్నీ విండోస్. సో ఇది వచ్చేసి మనకి ఇక్కడ వెంటిలేటర్ కదా. సో టెక్స్ట్ అనేది చేంజ్ చేద్దాం. సో ఇది వెంటిలేటర్ V అని చేంజ్ చేద్దాం అక్కడికి వచ్చినప్పటికి. అండ్ వచ్చేసి ఇవన్నీ డోర్స్. సో సో ఒకవేళ మీకు అన్ని జూమ్ అవుతుంది అంటే సరిగ్గా Z ఎంటర్ ఎంటర్ ప్రెస్ చేయండి. పర్ఫెక్ట్గా అయితే కొంచెం మీకు సరిపడినంత జూమ్ చేస్తుంది అది. సో అదనమాట. సో ఇక్కడ నుంచి డిజైన్ సెంటర్ అనేది తీసేస్తున్నాను నేను. ఇక్కడికి వచ్చి దీని మీద డబల్ క్లిక్ చేయండి. డబల్ క్లిక్ చేసి బ్యాక్ స్పేస్ ఇచ్చేసి అక్కడ వెంటిలేటర్ కాబట్టి V చేసి ఎంటర్ ఇచ్చేయండి. సో ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ స్పేస్ V ఎంటర్. సో అదనమాట. సో ఇక్కడ V తీసుకుందాం. సో అదేవిధంగా మనకి ఇక్కడ డోర్స్ దగ్గర D అని పెట్టవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్ డోర్కి MD అని కూడా పెట్టుకోవచ్చు అనమాట. సో మెయిన్ డోర్ MD ఈ విధంగా
డిఫరెంట్ నేమ్స్ ఆఫ్ రిప్రజెంటేషన్స్లో మనం అంతా కూడా రిప్రజెంట్ చేసి చూపిస్తాం అనమాట. సో మనకు వచ్చేసి ఇప్పుడు మొత్తం ఏరియా ఎంత ఉందని తెలియడం కోసం వచ్చేసి ఇక్కడ లీనియర్లో వచ్చేసి మెజర్మెంట్లో లీనియర్ తీసుకున్నాను. సో ఇక్కడ పెట్టి క్లిక్ చేశాను. సో ఇక్కడ కూడా క్లిక్ చేశాను. అక్కడ నుంచి అంతవరకు ఎంత ఉందో మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు 52 feet కనిపిస్తుంది. సో మన ఏరియా టోటల్ ఏరియా వచ్చి 52 feet. అండ్ వచ్చేసి ఇది టెక్స్ట్ లేయర్లోకి తీసుకుందాం. సో ఓకే, టెక్స్ట్ లేయర్లో తీసుకుందాం దీన్ని. ఓకే, టెక్స్ట్ లేయర్లోకి అయితే తీసుకువెళ్ళాను. అండ్ వచ్చేసి ఇక్కడ మనకి ఇంకా కూడా లీనియర్ తీసుకున్నాను. సో టోటల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు కూడా మనకి ఎంత కనిపిస్తుంది? సో 45 feet అనేది కనిపిస్తుంది అనమాట. సో మన 45 feet బై 52 feetలో ఉన్న ఒక ప్లాన్ అనేది 2Dలో ఈ విధంగా మనం డ్రా చేస్తాం అనమాట. సో ఇది టోటల్ ప్లాన్ అయితే. సో ప్లాన్ ఫర్నిచర్ అయితే ప్లేస్ చేస్తాం కదా. సో మనం ఇప్పుడు వచ్చి ఇందులో కొంచెం ల్యాండ్స్కేపింగ్ అయితే చేద్దాం, అంటే కొంచెం మొక్కలు కానీ ఇలాంటివి ఏమన్నా పెడదాం అనమాట. సో ప్లాంట్స్ అనేవి. సో మళ్ళీ డిజైన్ సెంటర్ అయితే ఓపెన్ చేద్దాం. సో డిజైన్ సెంటర్ ఏడి సెంటర్ అనేది ఓపెన్ చేసుకోవచ్చు. సో ఓపెన్ చేయగానే ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటాయి. సో ఇక్కడ మీరు గమనించవచ్చు ప్లాంట్స్ అనేవి ఇలాగ ఉన్నాయి అనమాట. సో ఇక్కడ కొన్ని రకాల ప్లాంట్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా. సో ప్లాంట్ డబల్ క్లిక్ చేస్తున్నాను, ఓకే చేస్తున్నాను. సో ఓకే చేయగానే ఇక్కడ చాలా పెద్దది అనేది బయటికి రావడం జరిగింది. సో ఇటువంటి సమయంలో మనకి స్కేల్ ఆప్షన్ బాగా యూజ్ అవుతుంది అనమాట. సో స్కేల్ తీసుకుంటున్నాం. సో స్కేల్ తీసుకొని ఒక పాయింట్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం. సో మనకి ఎంతవరకు కావాలో అంత తీసుకొని క్లిక్ చేసి వదిలేయండి. సో అక్కడికి అనేది అది ఫిట్ అవుతుంది కదా. సో CO ఎంటర్ చేస్తున్నాను. సో కాపీ చేస్తున్నాను అనమాట నేను దీన్ని. నాకు ఎక్కడికైతే కావాలనిపిస్తుందో అక్కడక్కడ ఈ ప్లాంట్స్ అనేవి ఇలా విధంగా పెట్టుకోవచ్చు అనమాట. సో అది సో ఈ విధంగా ఉంటుంది అదనమాట. సో ఈ టైప్ ఆఫ్ ప్లాంటే అవసరం లేదు, నాకు ఇంకా కావాలి అనుకున్నామంటే ఇక్కడ ఇంకో రకమైన ప్లాంట్స్ ఉన్నాయి, లేకపోతే ఇలా ఒక కుండీలో ఉన్నట్టు ప్లాంట్ కనిపిస్తుంది, డిఫరెంట్ కనిపిస్తున్నాయి కదా మీకు ఇక్కడ. సో ఒక్కదాన్ని యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు. ఓకే, ఇక్కడ చూడండి కరెక్ట్గా చాలా చిన్నదిగా వచ్చింది ప్లాంట్. ఇది ఇంకా సరిపోలేదు, ఓకే చిన్నదిగా ఉంది మరి బాగా ఇది అనుకుంటే మీరు దీన్ని కూడా స్కేల్ చేసుకోవచ్చు. ఎంతవరకు కావాల్సి వస్తే అంతవరకు స్కేలింగ్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో అది సో ఒకసారి ప్లేస్ చేసిన తర్వాత మనం వాటిని కాపీ చేసుకోవాలి. సో కాపీ చేసుకొని లేదా మూవ్ చేసుకుని ఇటువంటి ఆప్షన్స్ మనం యూజ్ చేసుకోవాలి. కాపీ పేస్ట్ అయితే యూజ్ చేయాలన్నమాట అది. సో ఈ విధంగా మనం క్యాడ్లో 2Dలో డ్రాయింగ్ అనేది చేస్తాం అనమాట. సో దానిలో హ్యాచింగ్ అనేది అప్లై చేయలేదు అనమాట. సో మనం హ్యాచింగ్ లేయర్ యూజ్ చేద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఇక్కడ హ్యాచింగ్ అనే లేయర్ చూడండి. సో మనం ఇక్కడ హ్యాచింగ్ అనే లేయర్ని క్రియేట్ చేయలేదు అనుకుంటా. సో ఓకే, మనం ఇప్పుడు ఒక లేయర్ని అయితే క్రియేట్ చేద్దాం హ్యాచింగ్. ఓకే, సో ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది నొక్కొచ్చు లేకపోతే Alt+N నొక్కొచ్చు అనమాట. సో నేను క్లిక్ చేశాను. సో బ్యాక్ స్పేస్ ఇచ్చాను. సో హ్యాచింగ్ హ్యాచింగ్ అని క్లిక్ చేశాను అనమాట. సో దానికి వచ్చి కలర్ ఇద్దాం. సో హ్యాచింగ్కి డిఫరెంట్ కలర్ ఇద్దాం. ఓకే, ఈ కలర్ ఇస్తున్నాను నేను, ఓకే చేశాను. సో క్లోజ్ అయిపోయింది. సో ఆ లేయర్ తీసుకుంటున్నాను ఇప్పుడు. సో హ్యాచింగ్ అనే లేయర్ ఇక్కడ ఉంది మనకి. సో హ్యాచింగ్ అనే లేయర్ క్లిక్ చేశాను. హ్యాచింగ్ ఇవ్వడానికి ఉన్న కమాండ్ వచ్చేసి H-Enter అనమాట. సో H-Enter అనేది చేశాను. సో H-Enter చేయగానే ఇక్కడ మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి క్లియర్గా మాయమైపోవడం జరిగింది. సో హోమ్ ఏట్ల నుంచి వచ్చేసి హ్యాచ్ క్రియేషన్లోకి అయితే రావడం జరిగింది అనమాట. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. బ్రిక్ హ్యాచ్ వచ్చేసి ఇది అనమాట. సో మనం బ్రిక్ హ్యాచ్ చూసే ఉంటాం ఇంతకుముందు, అంటే బిల్డింగ్ ప్లానింగ్ అండ్ డ్రాయింగ్లో డ్రా చేసినప్పుడు మనం బ్రిక్ హ్యాచెస్ అని చెప్పేసి కాంక్రీట్ హ్యాచెస్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హ్యాచెస్ అని మనం యూజ్ చేస్తాం కదా. సో ఆ హ్యాచెస్ అన్ని మీకు అవైలబుల్గా ఉంటాయి అనమాట. సో ఏ హ్యాచ్ ఏంటనేది మనకు తెలిసినట్లయితే యూజ్ చేసుకోవచ్చు. సో ఇది బ్రిక్ హ్యాచ్ అనమాట. సో ANS 132. సో హ్యాచింగ్ ఎలా అంటే, సో అది తీసుకున్న వెంటనే అది క్లిక్ చేసి మన మౌస్ ఈ కర్సర్ పాయింట్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో, ఇంటర్నల్ పాయింట్ అనమాట, అవుట్ సైడ్ ప్లేస్ చేస్తే ఎక్కడ మీకు అది ప్లేస్ అవ్వదు. సో ఇంటర్నల్ పాయింట్స్ మధ్యలోనే మనం ఇది అనేది ప్లేస్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ నేను తీసుకెళ్ళి దాన్ని అలా ఉంచుతున్నాను. సో అక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మొత్తం ఇంటర్నల్ పాయింట్ అని సెలెక్ట్ చేసుకుంటుంది. అంతా కూడా హ్యాచింగ్ అనేది అప్లై అయిపోవడం జరుగుతుంది అనమాట. సో అది సో అక్కడ హ్యాచింగ్ అనేది ఆ విధంగా అప్లై అవుతుంది. సో ఇక్కడ కూడా హ్యాచింగ్. సో కంప్లీట్గా ఎక్కడైతే మనం హ్యాచింగ్ ఇవ్వాలనుకుంటున్నామో అంతా కూడా బ్రిక్ హ్యాచింగ్ అనేది అప్లై చేస్తున్నాం అనమాట ప్రజెంట్ ఇప్పుడు. సో ఇది ఓకే. సో అదనమాట. సో కంప్లీట్ హ్యాచింగ్ అనేది ఇచ్చేసాం. ఓకే, క్లోజ్ చేస్తాం. కంప్లీట్ ప్లాన్ ఈ విధంగా
ఆటోకేట్లో మనం డ్రా చేస్తాం అనమాట. సో ఇది 2D ప్లాన్ ఇది అదనమాట. ఓకే, ఈ వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. 2D ప్లాన్ ఏ విధంగా డ్రా చేయాలో తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి మనం ఈ 2D ప్లాన్కి క్రాస్ సెక్షన్ అండ్ ఎలివేషన్ ఏ విధంగా డ్రా చేస్తాం అనేది తెలుసుకుందాం అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మీరు చూస్తున్నారు సివిల్ హంట్ ఇన్ తెలుగు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా ఆటోకేట్లో డౌట్స్ ఉన్నా సరే తెలియజేయండి. మేము కన్ఫామ్గా వాటిని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, కన్ఫామ్గా వాటిని క్లియర్ చేస్తాం అనమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బై బై నౌ.